సార్ కొద్దిగా సైడ్ निजाम वेंकटेश गारू निजाम वेंकटेश गारू अमर है अमर है अमर है अमर है अमर अनिवार्य कारणों वल्ल मृति చెందిన మన నిజాం వెంకటేశం గారి సంస్మరణ సభకు ఇచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ గౌరవనీయులు మలిపెద్ది శంకర్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పోలీస్ హౌసింగ్ బోర్డ్ కార్పొరేషన్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ కోలేటి దామోదర్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. తర్వాత ఈ కార్యక్రమానికి ఆద్యులు V3 ఛానల్ CMD గారు, వైశ్య వికాస్ వేదిక చైర్మన్ గౌరవనీయులు పెద్దలు శ్రీ కాచం సత్యనారాయణగా ఆహ్వానిస్తున్నాం. హైదరాబాద్ అవైప అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు వేడుకుంట నమశివ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. వాసవి సేవా కేంద్రం అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు రవికుమార్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. బీసీ కమిషన్ మాజీ చైర్మన్ గౌరవనీయులు పెద్దలు మన కోరికలు మన్నించి విచ్చేసినటువంటి పెద్దలు పూజ్యులు బిఎస్ రాములు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. మన నిజాం వెంకటేశం సారి కుమారులు నిజాం ప్రశాంత్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. తర్వాత ఈనాడు రిపోర్టర్గా పనిచేస్తూ వ్యవస్థాపక రావికంటి శ్రీనివాస్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అన్నారండి. తర్వాత తెలంగాణ అవప మహిళా విభాగ్ అధ్యక్షురాలు శ్రీమతి వేముల విజయలక్ష్మి గారి వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. మనకు అసలు వినాయక వల్ల ముగ్గురు ముఖ్యమైనటువంటి వ్యక్తులను కోల్పోవడం జరిగింది. ఇద్దరు అమ్మలను మలిపెద్ది సుజాతమ్మ గారిని, అదేవిధంగా నిజాం సత్యమ్మ గారిని కోల్పోయి ఆ బాధను మనము మర్చిపోని సమయం లోపలనే మనకు అతి పెద్ద విషయం ఏంటంటే మన నిజాం వెంకటేశం గారు మృతి చెందడం నిజం కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ కార్యక్రమానికి ఈ సంవత్సరాల సభకు అందరూ మొదట నిజాం వెంకటేశం గారికి నివాళులు అర్పించవలసిందిగా అందరి వేదిక మీద ఉన్న వారిని ఆహ్వానించారు.
అవన్నీ ఇప్పమ్మా ఫుల్ ఇప్పిపోయాను ఫస్ట్ అవి ఇప్పి రెడీ ఎటున్నాయి కదా సార్ మీరు ఇట్టండి అన్న సార్ మీరు ప్రకాశం గారు ఉంది సార్ చేయండి ఉందండి మీరు ఫోటో తీసుకున్నాం కానీ సరే మంచి దయచేసి ఒక్కొక్కరిగా వచ్చి పూలు సమర్పించాల్సిందిగా కోరుతున్నాం. ఒక్కొక్కరిగా వచ్చి దయచేసి మూర్తి ఇక్కడ పుస్తకాలు ఇవ్వాలి రిలీజ్ చేయించండి మీరు మీ సీట్లలో ఆశలు అయితే తర్వాత ఈ కార్యక్రమం ప్రారంభిస్తాం. ఆదిత్య కొంచెం ఇటు చూడు. బాబు వ్యక్తి కొరకు మనం అందరం లేచి ఒక 2 నిమిషాలు మౌనం పాటించాలని కోరుతున్నాను. నిజాం వెంకటేశం అమర్ హై అమర్ హై పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది. ఆ పుస్తకాన్ని మన కొల్లేటి దామోదర్ గారి చేతుల మీదుగా విడుదల చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇటువంటి కార్యక్రమం నా జీవితంలో చేస్తానని కళలు కూడా ఊహించలేదు.
అసలు స్వాగతం చెప్పాలంటే కూడా ఒక రకమైనటువంటి బాధ హృదయం నుంచి వస్తుంది. కానీ తప్పదు. ఈరోజు మనకి మన మధ్యలో ఉండేటువంటి 74 సంవత్సరాల నవయువకుడు నిజాం వెంకటేశం గారు లేరు. ఆ మాటనే జీర్ణించుకోలేకపోతుంది స్టేట్ ఆఫ్. మరి వారి యొక్క సంస్మరణ సభకి ఈరోజు ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథి శ్రీ కోరెడ్డి దామోదరన్న గారు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్. మరి ఈ కార్యక్రమం తెలంగాణ అవపా చేద్దామని అంటే తమ్ముడు నేను కూడా తెలంగాణ అవపాలో సభ్యుడిని. అదేవిధంగా నాకు గత 30-35 సంవత్సరాలుగా అత్యంతమైనటువంటి ఆప్తులు నిజాం గారు. మనకు కలిపి చేశాను ఈ కార్యక్రమం. అన్నీ నేనే చేస్తాను అన్న, అందరం షేర్ చేసుకుందాం. లేదు నిజాం అంటే నాకు అత్యంతమైనటువంటి ప్రాణం. నేను ఒక మంచి వ్యక్తిని కోల్పోయాను. కాబట్టి ఈ విషయంలో ఎక్కడ నన్ను డిసప్పాయింట్ చేయదు. నేను కూడా అవకాశం లేని ఈ కార్యక్రమాన్ని మొత్తాన్ని కూడా వారు నిష్కందరకు తీసుకొని టోటల్గా చేసినటువంటి ఈ యొక్క విషయాన్ని ఇప్పుడే విచ్చేసినటువంటి శ్రీ ఉప్పల శ్రీనివాసన్న గారు, టూరిజం కార్పొరేషన్ చైర్మన్, గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతుంది. ఇప్పుడే విచ్చేసినటువంటి శ్రీ ఉప్పల శ్రీనివాస్ గారు, టూరిజం కార్పొరేషన్ చైర్మన్. అదేవిధంగా మరి మాకు రాష్ట్రంలోనే అత్యంత ఎక్కువ మెంబర్షిప్ కలిగినటువంటి తెలంగాణ రాష్ట్రంలో అవపా ఉంది అంటే హైదరాబాద్ అవపా. చాలా పాత అవపా ఇది. తెలంగాణ అవపా నిర్మాణం కంటే ముందు నుంచి కూడా హైదరాబాద్ అవపా ఉన్నది. దాదాపు 5,000 పైచిలకు సభ్యులు ఉన్నటువంటి దానికి అధ్యక్షులుగా శ్రీ నమశివాయ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇప్పుడే కల్పించేయడం జరిగింది. అదేవిధంగా వాసవి సేవా కేంద్రానికి అధ్యక్షులైనటువంటి శ్రీ ఆలప్పల్లి రవికుమార్ అన్న గారు, మరి నిజాం వెంకటేశం గారు దాదాపుగా చిన్నప్పటి నుంచి కూడా అత్యంతమైనటువంటి ఆప్తులు, మాజీ బీసీ కార్పొరేషన్ చైర్మన్ అన్న బిఎస్ రాములు గారు. అదేవిధంగా మనకి వైశ్యులలో అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఈనాడు డిప్యూటీ ఎడిటర్ శ్రీ రవికంఠ శ్రీనివాసన్న గారు సార్. అదేవిధంగా తెలంగాణ అవప అధ్యక్షురాలు శ్రీమతి విజయలక్ష్మి గారు, మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు. అదేవిధంగా వారి అబ్బాయి శ్రీ ప్రశాంత్ గారు, వీరు ఏకైక కుమారుడు నిజాం వెంకటేశ్వర గారికి 2 కూతురు కూడా ఉన్నారు. అదేవిధంగా మరి శ్రీనివాస్ గారు ఆర్గనైజ్ సెక్రటరీ అవపా. మరి ఈ కార్యక్రమానికి ఆలస్యంగా వచ్చినటువంటి మా ప్రధాన కార్యదర్శి ముందుకు రావాలి శ్రీ కోలా శ్రీధర్ గారు. ఈనాటి కార్యక్రమానికి వచ్చేసినటువంటి అతిథులందరికీ కూడా చైర్మన్ సార్ లాస్ట్ జరగమని చెప్పాను. వెంకటేశ్వర సంస్థాన అధ్యక్షుడు వహించిన అనుకుని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఏఐటి కోరెడ్డి దామోదర్ గారికి, ఉప్పల శ్రీనివాస గుప్తా గారికి, ఆత్మీయ మిత్రులు బిఎస్ రాములు గారికి, ఈ సంస్మరణ సభకు ఆహ్వానించిన రాజం సత్యనారాయణ గుప్తా గారికి, నిజాం వెంకటేశం ఆత్మజుడైన ప్రశాంతి సోదరి మాధవికి, మిగతా అభిమానులందరికీ అభివాదాలు. మా ఊరు సిరిసిల్లలో 1948లో నేను వెంకటేశ్వర గారు ఒకే సంవత్సరం జన్మించడం జరిగింది. అయితే ఆయన ఎంతటి ప్రతిభాశాలంటే నాకంటే 3 ఏళ్ల ముందే హెచ్ఎస్సి పాస్ కావడం కాదు, ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణుడై
తన సత్తా చూపినవాడు. అతని జ్ఞాపక శక్తి అమోఘం. ఎప్పుడు కలిసినా ఎందరి గురించో, ఎన్ని కావ్యాల గురించో చర్చించేవాడు. వెనుకబడ్డ వాళ్లకు వెన్నుదన్నుగా నిలిచి వారి రచనలు అచ్చయ్యేలా చూసేవాడు. వెన్నెముకగా నిలిచేవాడు. వెన్నెముక ఎప్పుడూ కనిపించదు, కానీ వెన్నెముక ఉంటేనే మనిషి నిలబడతాడు. అలాగా ఆయన కనిపించకుండా వెనుకనే ఉండి ఎందరికో ఈరోజు అల్లం రాజయ్య కథలైనా, సుద్దాల అశోక్ తేజ బతుకు పాటలైనా, బిఎస్ రాములు గారి బతుకు కోరైనా అప్పుడు అందరికీ తెలియజేసిన వ్యక్తి నిజాం వెంకటేశ్వర. ఆయన ద్వారానే ఒకసారి మా ఇంటికి నేను బడి చెవుల్లో ఉన్నప్పుడు అనిశెట్టి ప్రభాకర్ని పట్టుకొచ్చాడు. ఇతను ఇప్పుడు కార్టూన్లు వేస్తూ అద్భుతంగా రాస్తున్నాడని చెప్పి నాకు పరిచయం చేశాడు. కానీ ఈయన కాస్త చెప్పవయ్యా, మందులు సరిగా వేసుకోడు, టీబీ ఈ రోజుల్లో అవలీలగా తగ్గే వ్యాధి అంటే నేను చెప్పాను. ఏమయ్యా, నీ రోగానికి నువ్వే మందులు వేసుకోవాలి, నేను బతికితే బతాలి, పోతే పోతాను, అలా కాదయ్యా, నువ్వు సమాజానికి అవసరం అంటూ చెప్పాను. అలాగే ఈ సుద్దాల అశోక్ తేజను ఇక్కడే నేను పోస్ట్ మాస్టర్ జనరల్ ఆఫీస్లో పనిచేసేప్పుడు తీసుకొచ్చాడు నా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చాడంటే, నేను అప్పటికే భానుమతి, నాగేశ్వరరావు లాంటి సినిమాలకు పాటలు రాసిన వాళ్ళని ముందే పేరు తెచ్చుకో గారి సంస్మరణ సభకి అధ్యక్షత వహిస్తున్న శ్రీ మల్లిపల్లి శంకర్ గారు, సభా వేదిక నిర్వహిస్తున్న పెద్దలు, మిత్రులారా, నిజాం వెంకటేశం గారు అంటేనే వారు చాలా కాలం క్రితం అవోపాలో ఏదో సమావేశంలో కలిశారు. అప్పటి నుంచి తరచుగా మేము కలుసుకుంటూ ఉండేవాళ్ళం. స్పెషల్గా నేను వాసవి సేవా కేంద్రం అధ్యక్షుడు అయినప్పుడు పైననే వారి ఆఫీస్ ఉంటుంది కాబట్టి వచ్చినప్పుడల్లా కూడా నన్ను కలిసేవారు. ఎప్పుడు కలిసినా కూడా ఒక పుస్తకం ఇస్తుండేవారు. చాలా ఆనందంగా చెప్తుండేవారు. నేను ఎన్ఎంఆర్గా 1968లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్గా వారంటీ రిటైర్మెంట్ తీసుకున్నాను. 1,00,000 పైచుంది నాకు పెన్షన్ వస్తుంది అని అన్న అనేవాడు. నేను చిన్న వయసులో ఉన్న వారిని కూడా ఇంతమంది మల్లిపల్లి శంకర్ గారు చెప్పినట్టుగా చాలా ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి, ఎన్నో పుస్తకాలు అనువాదం చేసినటువంటి వ్యక్తి. ఆయన చెప్పేవాడు, వారి అపార్ట్మెంట్లో నీళ్ళు రాకుంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి దగ్గరికి వెళ్ళి మరి ఆ మొత్తం అపార్ట్మెంట్లకి ఆ చుట్టుపక్కల కూడా నీళ్ళు రావడానికి ఎంతో సహాయం చేసిందని. మరి ఆయన 1971లో వాసవి సేవా కేంద్రం స్టార్ట్ అయింది. 50 సంవత్సరాలు స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకోవాలనే టైంలో ముగింపు కార్యక్రమాన్ని చాలా చక్కగా చేసుకోవాలి, పెద్దగా చేసుకోవాలని ఆలోచన ఉండేది మాకు. మరి సుద్దాల అశోక్ తేజ గారిని ఇంతమంది కూడా ఒకసారి వారి సహాయంతో సేవా కేంద్రానికి వారిని రావడం జరిగింది. వారిని రావాలని మా సభ్యులందరూ కూడా చెప్పడం వల్ల మరి వారిని రిక్వెస్ట్ చేయడం వెంబడే ఇమ్మీడియట్గా మేము ఒకసారి చెప్పాం, కానీ ఆయన టైం తీసుకొని మరి మమ్మల్ని తీసుకెళ్ళి వారితో మాట్లాడించి చేయడం జరిగింది. మరి సుద్దాల అశోక్ తేజ గారు కూడా మొన్న ఈ మధ్య నాతో మాట్లాడడం జరిగింది. వారు కూడా 1-2 సార్లు ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. చాలా అశోక్ తేజ గారు అంటారు, నిజాం వెంకటేశం గారి వల్లే నేను ప్రస్తుతం ఈ పొజిషన్లో ఉన్నాను అని. చాలా గొప్ప కథ అది. మరి అంతమందికి, ఎంతోమందికి స్ఫూర్తి ప్రదాత. మరి వారు ఇంత త్వరగా నేను అంటుండేవాడిని 74 ఏళ్ళు వచ్చిందని ఈ మధ్యనే చెప్పారు వారు. మరి నిన్ను 100 ఏళ్ళు హ్యాపీగా ఉండాలి, మీరు ఇంతమందికి హెల్ప్ చేస్తున్నారని చెప్పేసి. అంటే నాకు ఏ సమస్యలు లేవు, మరి బాగానే ఉంటుందని చెప్పేవాడు. 93 ఏళ్ళ వాళ్ళ అమ్మగారు పోయిన తర్వాత దాదాపు 18 రోజులకి మళ్ళీ వారు వెళ్ళడం జరిగింది. నేను అనుకోవడం అది కాస్త మనసు మీద తీసుకున్నారేమో అనిపించింది. మరి అంత గొప్ప వ్యక్తి. మరి సీఎం గారు కూడా మరి ఎంతోమంది వారి యొక్క చావుకు చింతించినటువంటి వ్యక్తులు. అంత గొప్ప వ్యక్తి. మరి మన లోపలనే, మన మధ్యలోనే చాలా ఆనందంగా తిరుగుతున్నటువంటి వ్యక్తి ఇంత త్వరగా వెళ్తారని చెప్పేసి ఎవరు కూడా అనుకోలేదు. మరి భగవంతుడు వారి ఆత్మకు శాంతి కలిగించాలని, వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా చాలా గొప్ప నష్టం జరిగింది. మరి వారి భగవంతుడు ఆయుర్వేద ఈశ్వరాన్ని ఇచ్చి మరి వారి లేనటువంటి లోటును కూడా మరి భగవంతుడు వారికి ఆ శక్తిని ఇవ్వాలని చెప్పేసి మీ తరఫున, నా తరఫున సవినయంగా మనం చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నాకు ఇంకో కార్యక్రమం వెళ్ళాల్సింది కాబట్టి నేను తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మహబూబ్నగర్ నుండి ఇచ్చేసినటువంటి మిత్రులు పెద్దలందరికీ కూడా నమస్కారం తెలుపుతూ, నిజాం వెంకటేశం గారి
సంస్మరణ సభను జరుపుతున్న వీళ్ళందరికీ కూడా నేను మా కార్మిక వర్గం తరఫున తెలంగాణ కార్మిక సంఘాల సమైక్య తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. బయట పూలమాల వేస్తున్నప్పుడు సంతాప సభ అన్నారు, నేను దీన్ని సంస్మరణ సభ అంటారు. ఆయన ముగింపు కాదు ఆయన మరణం. వాస్తవానికి చాలామంది చూసింటారు, కొంతమంది వ్యాసాలు రాసిండ్రు ఆయన మరణించిన తర్వాత నిజాం వెంకటేష్ జ్ఞాపకాల గురించి. అంటే తాను ఏ జీవితం అయితే గడిపిండో ఆ జీవితము అతనితో పాటు ముగిస్తే అది సంతాపం అవుతుంది. అతని భౌతికంగా లేకుండా ఆ జీవితం కొనసాగింపు ఉంటే అది నిరంతరం సంస్మరణీయంగా ఉంటుంది. కాబట్టి ఆయన మరపురాని మనిషిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన సందర్భం అని తెలియజేస్తూ, నాకు వ్యక్తిగతంగా కాచమన్న ద్వారా నిజాం వెంకటేశ్వర గారు పరిచయం. మొదట్లో ఏదో వైశ్య వాటికి సంబంధించిన వ్యక్తి కదా అనేటట్టు ఉన్నా, కానీ కాలక్రమంలో అతనితోటి మాట్లాడుతున్నప్పుడు అతను ఒక సాహిత్య సాగరం. జగిత్యాల చైత్రయాత్రలో తన పాత్ర ఉంది. అనేక మంది నిజాం వెంకటేశ్వర లాంటి వాళ్ళు ఆ రోజు భూస్వామ్య పెట్టుబడిదారుల పాదాల కింద నలిగిపోతున్న కరీంనగర్ జిల్లాలో ఉవ్వెత్తున ఎగిసిన పోరాటాలకు కనిపించని పునాది రాళ్ళ లాంటి వాళ్ళు. ఆయన ఇవాళ మన ముందు లేడు, కానీ ఆయన వేసిన ఆ పునాది రాళ్ళు ఇవాళ భారతదేశం మొత్తానికి కూడా ఒక కొత్త వెలుగును ప్రసాదించే ప్రయాణం కొనసాగుతూనే ఉంది. ఆ ప్రయాణం నడుస్తున్నంత కాలం వెంకటేశం గారు ఉంటారు. మనం చూసిన వెంకటేశం ఒక పరిమితి మాత్రమే, ఒక పరిధి మాత్రమే. ఒక చెట్టు ఎవరో నాటిపోయింటారు, ఆ చెట్టు నీడ కింద మనం కూర్చుని ఉంటాం. అట్లా వెంకటేశం గారు కూడా ఎంతమందిని సైకిళ్ళ మీద తీసుకొని పోయాడు, ఎంతమందిని తాను ఏయిగా పనిచేస్తున్నప్పుడు అన్నం పెట్టాడు, ఎంతమందిని ఒక ఉన్నతమైన లక్ష్యం కొరకు పనిచేసే వాళ్ళ జీవితాల్ని ప్రాణాలని కాపాడాడు అనే అంశాన్ని కనుక మనం పరిశీలిస్తే, ఒక మనిషి భూమి మీద పుట్టి మరణించిన తర్వాత అంతకంటే గొప్ప ఇంకేమి ఉండదు. ఎందుకంటే ఆయన చేసిన ఒక ప్రయత్నము మొత్తం భారతదేశానికి ఏదో ఒక రోజు ఒక పెద్ద మార్పును, మనిషిని మనిషిగా చూసే మార్పును తీసుకొచ్చే పరిస్థితి మనం చూస్తాం. ఈ క్రమంలోపల ఆయన వైశ్య జాతి గురించి కూడా చాలా సీరియస్గా ఆలోచన చేయడం నేను ఈ మధ్యలో గమనించిన. ఎందుకంత సీరియస్గా తాము వైశ్య జాతి గురించి ఆలోచన చేస్తున్నాడు? చాలా మంది అన్న ఉన్నారు, బిఎస్ రాహుల్ గారు, దళితులు తమ ఉనికి కొరకు లేదా సబ్బండ వర్గాలు అస్తిత్వం కొరకు మాట్లాడుతున్న ఈ దశలో వ్యాపార రంగంలో కానివ్వండి, వ్యాపార రంగంలో ఉన్న గత వైభవం అంతా కూడా ఇవాళ కనుమరుగైతున్న దశలో మనం ఉన్నాం. రాజకీయంగా మొదటి నుంచే వివక్షతకు గురవుతున్నాం. మనం ఏ సబ్బండ వర్గాలతోటి కలిసి పని చేయాల్సిన అవసరము, మన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరాన్ని తాను గుర్తించిండు. కాబట్టి ఎంత తపన పడేటంటే అసలు మనం నాయకత్వం వహించాల్సిన అవసరం ఉంది, మనం అడుగులు అడిగేసి నడవాల్సిన అవసరం ఉందని చెప్పి తాను సీరియస్ తపన పడుతున్న సందర్భంలో మరణించడం అనేది విషాదం. మరణం విషాదం కాదు, ఒక కీలకమైన సందర్భంలో తాను మరణించాడు. అంటే మొత్తం సమాజాన్ని మనం నాయకత్వం వహించాల్సిన అవసరం ఉంది, మొత్తం సమాజంతో పాటు మనం కలిసి నడవాలి అని చెప్పి ఒక కంకణం కట్టి ముందుకు నడవాల్సిన ఒక కీలకమైన సందర్భంలో ఆయన మరణం అది పెద్ద విషాదం. కాబట్టి ఆ విషాదాన్ని మనం అధిగమించాలంటే ఆ ఆశయాన్ని కొనసాగించడం కొరకు మనం అందరం ప్రయత్నం చేయగలం. ఈరోజు వైశ్య అభ్యున్నతి అంటే వైశ్య అభ్యున్నతి కేవలం వైశ్యుల ద్వారా మాత్రమే సాధ్యం కాదు, మొత్తం సమాజాన్ని మనం నాయకత్వం వహించాల్సిన సందర్భమే ఇప్పుడు ఉంది. అవకాశాలు ఇప్పుడున్నాయి. ఆ అవకాశాలన్నింటినీ కూడా ఇక్కడ వచ్చిన పెద్దలు మాకంటే బాగా ఆలోచన చేయగలుగుతారు. కాబట్టి ఆ అవకాశాలను ఉపయోగించుకొని మీరు ఇవాళ సమాజం ఏ పురటి నొప్పులు పడుతుందో ఆ పురటి నొప్పులకు మీరు ఒక డాక్టర్ లాగా ప్రయత్నం చేయగలిగితే ఒక నూతన శిశువు భారతదేశంలో మన తెలంగాణలో ప్రత్యేకంగా పుట్టే అవకాశం ఉంది. ఆ ప్రయత్నం మీరు చేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ. అయితే మీరు ఎవరన్నా నన్ను ఇక్కడ గుర్తుపడతారా? ఒక్కరన్నా
లేదు. నేను కూడా మీకు లేవని చెప్తాను. ఇక్కడికి ఎందుకు వచ్చాను అనేది నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసు. అయితే మాతా వాకర్స్ క్లబ్ అనేది నల్లకుంటలో రామలింగేశ్వరరావు గారు నాకు తెలుసు. ఏదో మాతా వాకర్స్ క్లబ్ యాప్లో పెట్టాడు ఈ ఆహ్వానం. ఎవరికి అయినా మన మతావతులకు సంబంధించిన ఆయన అంటే అవును మనకు అదే వస్తుంటాడు, మనకు చెప్తుంటాడు, మన యోగక్షేమం చూస్తూ ఉంటాడు. మరి వెళ్దాము అని ఆయన అన్నాడు. వెళ్దాము వచ్చాడు ఆయన, రాలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పుస్తకం చూసిన తర్వాత నేనెందుకు వచ్చాను ఇక్కడికి, నన్ను ఎవరు ఆహ్వానించారనేది మహిమలు అంటారు చూడండి, ఇప్పుడు అర్థమైంది నాకు. ఆ పుస్తకం తెరిచి చూస్తే ఈయనది సిరిసిల్ల అని తెలుసు. నాకు తెలుసు ఆయన అసలు నాకు అభిముఖంగా ఎప్పుడు పరిచయం లేదు. ఆయన మాతా ద్వారానే పరిచయం ఈ వెంకటేశ్వర. తర్వాత ఇంకొక లింక్ ఏం దొరికిందంటే మా ఊరు నుంచి కూడా, మాది కూడా సిరిసిల్ల దగ్గర ఊరు, అడవి దాచారు. ఎస్ఎన్ రెడ్డి గారిని సిరిసిల్ల అడుగు పెట్టినారు కదా, వాళ్ళ అన్న కొడుకు నేను. మా ఊరు నుంచి కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఈయన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అని నాకు తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అల్లాడి శివలింగం అని ఒక ఆయన చిక్కడపల్లిలో సెటిల్ అయ్యాడు. ఆయన కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఆయన కూడా వైశ్యుడు. అదే మా ఊరు. అంటే 2 లింకులు నాకు ఇక్కడ దొరికినాయి వచ్చిన తర్వాత. పిలిచిన రామలింగేశ్వరరావు కాదు, వెంకటేశం గారి ఆత్మ నన్ను పిలిచింది ఇక్కడికి అని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఇద్దరు ఒక్కరు కూడా పరిచయం లేదు. నా కులం కూడా కాదే, నా వృత్తి కూడా కాదే, నేను న్యాయవాదినే కదా, నా ఎలక్ట్రిసిటీ కూడా మా ఊరు కూడా కాదే, కానీ ఆ ఏరియా వాడు. అందుకని ఆయన ఆహ్వానం నాకు దొరికింది అని ఆత్మ ద్వారా నేను అనుకున్నాను అని అనుకొని ఇప్పుడు నాకు తృప్తి కలిగింది. అంటే నేనేంటి ఎవరు లేకుండా వచ్చాను అని ఇప్పటిదాకా అనుకున్నాను. పుస్తకం చూసిన తర్వాత నాకు అర్థమైంది. అందుకే భగవద్గీతలో ఆ శ్లోకం జ్ఞాపకం వచ్చింది, అదొకటి చెప్పి నైనం చిందంతి శస్త్రాని నైనం దహతి పావకః నైనం క్లేదయంత్యాపో నోషయతి మారుతః. అంటే ఆత్మ శస్త్రాల ద్వారా ఖండించబడదు, అగ్నిలో ఆహుతి కాదు, అలాగే నీళ్ళలో తడవదు, గాలిలో విలీనం కాదు. దానికి తెలుగులో ఇంకా బాగుంది, ఈ శ్లోకం కంటే తెలుగుది బాగుంది. కరవాలమున ఖండింపబడదు, నీటనానదు, అగ్నినాహుతి కాదు, గాలిన విలీనము కాదు అని. ఇది చాలా బాగా అందరికీ తెలుగు వాళ్ళకు స్పష్టంగా అర్థమయ్యేట్టుగా తెలుగులో బాగుంది ఈ శ్లోకం. అయితే నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆత్మిక ఆహ్వానం అని తెలిసిన తర్వాత ఈ శ్లోకం చెప్తే ఇంకా బాగా అర్థమవుతుందని చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సంస్కరణ సభ రాష్ట్ర ఓపా V3 ఛానల్ వైశ్య వికాస వేదిక సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సంకల్ప సభకు పెద్దలు మరిశెట్టి శంకర అధ్యక్షత, మరి అదేవిధంగా ఈ సభకు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన దామోదరణ గారు, శ్రీనివాస్ గారు, సత్యనారాయణ గారు, నమశివాయ గారు, చాలామంది మిత్రులకు, ముందున్న సాహితీ ప్రియులకు, ఇంకా వాళ్ళందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఒక కరీంనగర్ గడ్డ, ఉద్యమాల గడ్డ మీద 14th నవంబర్ 1948లో జన్మించి తర్వాత అతను ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉద్యోగం చేస్తూ అనేకమైన సాహితీ, కవి, రచయిత, ఎన్నో పుస్తకాలు రాసి మరి ఒక యువకులందరినీ కూడా చైతన్యపరిచేటందుకు తనకున్న భాష, చైతన్యము, అభ్యుదయ భావాలని పంచేందుకు ముందు వరుసలో నిజామాబాద్. ఆ రోజు ఇంతకుముందు చెప్పిన సబ్ స్టేషన్లో పనిచేస్తున్నప్పుడు ఏదో మూల వాళ్ళ ఆఫీసు ఉంటే ఆ రోజు రాడికల్ ఉద్యమానికి మరి ఎంతోమంది విద్యార్థులు ఉన్నప్పుడు అతని ఇల్లే ఒక అడ్డాగా ఉన్న ఒక రోజు. చాలామంది రాడికల్ విద్యార్థులు ఆ రోజు మాల్గోజీ కోటేశ్వరరావు కావచ్చు, వేణుగోపాల్ కావచ్చు, మరి అన్న రామ్లన్న కావచ్చు, చాలామంది కూడా ఆయనటువంటి సన్నిహితమైన సంగతి మనం మర్చిపోదు. అలాంటి వ్యక్తి
మన వైశ్య జాతిలో పుట్టడము నిజంగా ఒక గొప్పగా నేను భావిస్తూ ఉంటాను. ఎందుకనంటే ఒక అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తి ఈ సమాజాన్ని నడిపించడం, ఒక శాస్త్రీయ దృక్పథంతో ముందుకు పోవడానికి ఒక ఎజెండా ఎంచుకొని అందరినీ ఈ సమాజాన్ని చైతన్యపరిచి మరి అభ్యుదయ భావాలతో ఈ సమాజం నడవాలని ముందున్న వ్యక్తి వెంకటేశ్వర. నిజంగా అతను చనిపోవడం కూడా చాలా దురదృష్టంగా భావిస్తూ మరి ఇంతకుముందే మరి పుస్తకావిష్కరణ జరిగినప్పుడు చాలామంది వారి అభిమానులు అందరూ కూడా నడిచే పుస్తకము నిజాం కన్నా, అజ్ఞాత దాత నిజాం కన్నా, 1000 పుటల వయ్యి నిజాం సార్, సాహితీ బంధువు నిజాం సార్, ఆజాత శత్రువు నిజాం సార్, నడిచే మన కాలపు కాలోజీ నిజామన్న అని చాలామంది కవులు రచయితలు పుస్తకాలలో రాస్తుంటే అది చదివితే ఎంత పెద్ద రచయితలందరూ కూడా రాస్తే నిజాం కన్నా గురించి ఇన్ని విషయాలు ఉన్నాయి. నాకు చాలా సంవత్సరాల నుంచి అనుబంధంగా ఉండే, ఓ పిల్లగా నువ్వు రా, నీకు పుస్తకం ఇస్తా, చదువు, ఇంకా నువ్వు నేర్చుకోవాల్సి ఉంది, ఇంకా సమాజంలో పని చేయవలసి ఉంది, నువ్వు చైతన్యపరంగా ఉండవలసిన అవసరం ఉంది, ఒక ప్రగతిశీల భావాలలో నడవలసిన అవసరం ఉందని నన్ను తట్టి లేపిన వ్యక్తి నిజాం కన్నా ఇక లేరు అనే సంగతి ఇంకా జీవించుకోలేకపోతున్న మిత్రులారా, ఏది ఏమైనప్పటికీ అతని ఆశయాలను కొనసాగించాలంటే నిజమైన శ్రద్ధాంజలి అంటే మనందరము కూడా ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోయి వైశ్య జాతిని ఒక చైతన్యపరిచే విధంగా ముందుకు సాగాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ సమావేశంలో మాట్లాడడానికి అనుమతించిన పెద్దలందరికీ కూడా ముఖ్యంగా మరి అధ్యక్షత వహిస్తున్న మరి పెద్ద శంకరన్న గారికి నమస్కారాలు తెలియజేస్తూ జై నిజాం. సమయాభావం వల్ల పేర్లు మనం చెప్పుకోవడం లేదు, మన్నించాలి. నిజాం వెంకటేశ్వర గారితో అవోపా హైదరాబాద్లో మాకు చాలా సాన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి. వారు అవోపా హైదరాబాద్లో అడ్వైజర్గా చాలా కాలంగా అడ్వైజర్గా ఉన్నారు. నేను ప్రెసిడెంట్ అయ్యాక కూడా వారు అలానే అడ్వైజర్గా కొనసాగుతూ ఉన్నారు. ప్రతి క్షణం సపోజ్ ఒక ఈసీ మీటింగ్ కండక్ట్ చేసామనుకోండి, నిజాం వెంకటేశ్వర గారు తప్పకుండా వస్తారండి. అటెండెన్స్ వారు లేకుండా ప్రోగ్రాం జరిగేది కాదు. అంటే ఎప్పుడు మన వెన్నంటి సహాయం చేసే గుణం ఉంది వారికి. తర్వాత వారితో క్లుప్తంగా ఒక 2-3 విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. ఇక్కడ వక్తలు ఎవరైతే మాట్లాడలేదో ఆ విషయాలు టచ్ చేసి నేను ముగించాలనుకుంటున్నాను. కోవిడ్ టైంలో అవోపా హైదరాబాద్లో చాలా ప్రోగ్రామ్స్ చేసాం. ఇక చాలా ఏరియాస్లో చాలామందికి హెల్ప్ చేశాము. దానిలో ఒకటి డిస్కషన్ వచ్చింది. నిజాం గారితో ఒకసారి మాట్లాడుతున్నప్పుడు, మనం ఎందుకు సీఎం క్యాంప్ రిలీఫ్ ఫండ్ కోవిడ్ టైంలో మనం సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇవ్వచ్చు కదా, మీరు ఒక 2 లక్షలు అవోపా హైదరాబాద్ నుండి మేము ఇస్తాము, మీరు ఒక 2 లక్షలు తెలంగాణ స్టేట్ అవోపా నుండి మీరు సర్దండి సార్, ఖర్చు తీసుకెళ్ళి మనము కోలేరు దామోదర్ గారి సాయం తీసుకొని మనం వెళ్ళి ఇద్దాము, ఎవరి అవకాశం ఇస్తే సీఎం గారు కానీ కేటీఆర్ కానీ ఎవరిస్తే వాళ్ళని కలిసి ఇచ్చినట్టు అవుతుంది. సో మనం ఒక మంచి కార్యం కదా అని చెప్పడం జరిగింది. వెంటనే పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి కోలేరు దామోదర్ గారితో మాట్లాడి వారి టైం తీసుకొని తర్వాత అన్ని యూనిట్లతో మాట్లాడుకొని డబ్బులని కలెక్ట్ చేయడం జరిగింది. అలానే కోలేరు దామోదర్ గారు టైం తీసుకుంటే కేటీఆర్ గారి దగ్గర వెళ్ళి మేమిద్దరం వెళ్ళి ఇచ్చి కేటీఆర్ గారికి ఇచ్చి మనము కలవడం జరిగింది. అప్పుడు చాలా పుస్తకాలు కేటీఆర్ గారికి ప్రజెంట్ చేశారు. ఎన్ని అంటే ఇంత బరువు. సో తను చాలా ఇష్టపడ్డారు, కేటీఆర్ గారు కూడా చాలా ఇష్టపడ్డారు. నిజంగానండి మీరు ఇంత కవి అండి, మీరు నేను మంచి పుస్తకాలు తెచ్చారు అని సగం టైం దాని గురించి డిస్కస్ చేయడం జరిగింది. చాలా అద్భుతంగా కోఆర్డినేట్ చేసి అద్భుతంగా దాన్ని డెలివరీ చేయడం అనేది జరిగిందండి. తర్వాత మేము అవోపా హైదరాబాద్లో ఏ ప్రోగ్రామ్ చేస్తా అన్నా కానీ నమస్కార్ గారు నేనున్నాను, యూ కౌంట్ మీ అనేవాడు ఎప్పుడు కూడా. మీరు చెప్పండి, నేనేమైనా ఇవ్వాలంటే 5,000 ఇవ్వాలా 10,000 ఇవ్వాలా నాకు చెప్పండి అనేవారు. అంతా ఎప్పుడు కూడా. సో వయసుతో నిమిత్తం లేదు, ఎప్పుడు కలిసిపోతారు. నేను చిన్నవాడిని, చాలా చిన్నవాడిని, 15 సంవత్సరాలు మినిమం చిన్నవాడిని.
అయినా కానీ నమశివ్ గారు అని ఎప్పుడు గౌరవంగా పిలిచేవాడు, ఎప్పుడు నేనున్నాను మీ వెనకాలని ప్రోత్సహించేవాడు. అయితే తన నేచర్ అనేది తెలుసు, నాకు అర్థమైంది. కానీ ఇంతమంది అభిమానులు ఉన్నారు అనేది వారు చనిపోయారని తెలుసుకోవడం జరిగింది. సాహితీపరంగా చాలా గొప్పవారని తెలుసు నాకు. తర్వాత ఓపెన్ హైదరాబాద్లో కోవిడ్ టైంలో, కోవిడ్ 1లో కూడా ఒక పెద్ద ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఎవ్రీడే ఒక 2 ప్రోగ్రామ్స్ మంచి వక్తలతో ఏదైనా అంటే పీపుల్కి దుఃఖంలో ఉన్నారు ఎంటర్టైన్ చేయాలని మనం జూమ్లో ఏప్రిల్ 2020లో మనం స్టార్ట్ చేస్తాం ప్రోగ్రామ్, మేజర్ ప్రోగ్రామ్. చాలా పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా మనం జూమ్లోనే వాళ్ళతో మాట్లాడించడం జరిగింది. ఒక 2 hours ప్రోగ్రామ్, 3 hours ప్రోగ్రామ్ కూడా ఒక్కొక్క చేయడం జరిగింది. అందులో నిజాం వెంకటేశ్వర గారు కూడా ఒక స్లాట్ తీసుకొని నేను మాట్లాడతానండి నాకు అని చెప్పి ఎంత అద్భుతంగా మాట్లాడారంటే పుస్తకాల ఈ సాహిత్యం గురించి, పుస్తకాల గురించి, తను చదివిన పుస్తకాల గురించి, ఏ పుస్తకంలో ఏముంది, అది ఏ రకంగా మనిషికి ఉపయోగపడుతుంది, అసలు అది వింటేనే షాక్ అయిపోయాను. ఏంటి అసలు ఏమి ఏమంటారు ఎన్సైక్లోపీడియా అంత గొప్పగా ఆ రోజు మాట్లాడడం జరిగిందండి. ఇప్పటికీ కూడా అది వీడియో ఉంది, మీకు కావాలన్న వాళ్ళకి నాకు షేర్ చేయండి. ఎక్స్ట్రాడినరీగా ఇంట్లోకి వెళ్ళి జూమ్ కాల్లో మాట్లాడారు. సో అలా ఏది మనం టచ్ చేసినా కానీ ఒక నిఘంటు, ఒక ఎన్సైక్లోపీడియా వారు అందులో ఎవరితోనే కలుస్తారు, చిన్న లేడు పెద్ద లేడు, అందరితో కలుస్తారు. అందరూ వాళ్ళ స్థాయికి దిగొస్తారు, వాళ్ళ స్థాయికి దిగొచ్చి కంఫర్ట్ ఇచ్చి వాళ్ళతో కలిసి పనిచేస్తారు. ఎప్పుడు నేను ముందు ఉండాలి, నేను ప్రెసిడెంట్ అవ్వాలి, లేకపోతే నేను ఇది అవ్వాలి అని ఎప్పుడు అడిగేవారు కాదండి. చాలా గొప్ప వ్యక్తులుగా ఇట్లాంటి సుగుణాలు ఉంటాయండి. నిజంగా అంత మంచి మహనీయుని, గొప్ప వ్యక్తిని మనం ఈరోజు కోల్పోవడం అంటే చాలా బాధగా ఉంది. సో మనకే ఇంత బాధ ఉంటే మరి కుటుంబ సభ్యులకి మరి ఇంకెంత దుఃఖం ఉంటుందో మనము తెలుసుకోవచ్చు. సో అట్లాంటి గొప్ప వ్యక్తి ఆశీస్సులు ఎల్లప్పుడూ మనందరిపైన ఉండాలని, ఆ సాహితీ ప్రియులకు ఎల్లవేళలా వారి ఆశీస్సులు అందాలని, అట్లానే సమాజ సేవకులైన వైశ్య కమ్యూనిటీ అవ్వచ్చు, ఏ కమ్యూనిటీ అయినా ఎవరైనా కానీ సమాజ సేవకులైన మనందరికీ కూడా వారి ఆశీస్సులు ఉండాలి, వెన్నుదండ ఉండాలి. కాబట్టి ఆయన దేవుళ్ళో కలిసిపోయాడు కాబట్టి తప్పకుండా వారు ఒక దేవుడే ఇప్పుడు. సో తప్పకుండా మనందరికీ వారి ఆశీస్సులు ఎల్లవేళలా అందాలని కోరుకుంటున్నాం. అట్లానే ఒక ముఖ్యమైన ప్రోగ్రామ్ చేయడం జరిగిపోయాను, మర్చిపోయాను. ఇది ఒకటి అతి ముఖ్యమైన ప్రోగ్రామ్ ఏంటంటే IVFలో పునర్వివాహ పరిచయ వేదిక. ఎందుకంటే ఈ మధ్యకాలంలో డైవర్స్లు ఎక్కువైపోయినాయి. సో పునర్వివాహ పరిచయ వేదిక అనేది చాలా సక్సెస్ఫుల్గా 2 మార్లు జరిపించడం జరిగింది. సో చాలా ఎక్స్ట్రాడినరీగా, ఎందుకంటే ఎప్పుడు కూడా తపన, ఎవరికి ఎట్లా సహాయం చేయాలనే తపన. ఎల్లప్పుడు చెప్పేవాడు, సార్ నా ₹1,00,000 వస్తే సార్, కానీ నేను మా ఇంట్లో ఏం అడగను, ఈ ₹1,00,000 నేను ఎప్పుడు కూడా సమాజానికే ఖర్చు పెడుతూ ఉంటాను, సాహితీవేత్తలకి పుస్తకాలు ప్రింట్ చేయాలన్నా ఇంకో రకంగా సహాయం చేస్తానని చెప్పేవాడు. కానీ ఎంతమంది దానిలో కనీసం 1% చేసే వాళ్ళం ఉన్నాం మనం? చెప్పండి, మన గుండె మీద మనం చేసుకుంటే తెలుస్తుంది. కంఫర్టబుల్గా ఉండొచ్చు మనం ఫైనాన్షియల్గా, కానీ ఆర్ వి డూయింగ్ రియల్లీ. సో ఇది తప్పకుండా మనము నేర్చుకోవాలి వారి నుండి. ఎంతో కొంత సమాజానికి మనము కూడా మనం సహాయం చేయాలి. సాహితీవేత్తలకు కూడా అవసరం ఉంటే అండుదండలుగా మనం నిలబడాలి. మనం తప్పకుండా వారిని కూడా ప్రోత్సహించాలి. నిజాం గారిని మనము కళ్ళ ముందు ఉంచుకొని తప్పకుండా చేస్తే బాగుంటుందని నా యొక్క ఉద్దేశం అండి. థ్యాంక్ యూ అండి అందరికీ కూడా. డబ్బు ఒక్క రూపాయి కూడా అవసరం లేదు, ఎక్స్పెండిచర్ కూడా మన వైశాఖలని ఇంత పెద్ద మనసుతో మనకి అవకాశం కల్పించినటువంటి ఈ యొక్క ట్రస్ట్ బోర్డ్ సెక్రటరీ కోట్రిక భాస్కర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నిజాం వెంకటేశ్వర గారి సాహితీవేత్తలు అభిమానులందరికీ నమస్కారం. 2 నిమిషాలు మాట్లాడతాను, అది చాలా ఇంపార్టెంట్. వారితో నాకు కొంచెం సంబంధం ఉంది, 10 years ఉంది. నా బ్యాక్గ్రౌండ్ నాకేం తెలియదు. ఈ మధ్యనే చాలా పేపర్లలో చదివాను, నేను ఎంతో తెలుసుకుని ఈరోజు చాలా తెలుసుకున్నాను. ముఖ్యంగా నాకు ప్రతి సంవత్సరం కూడా ఇండియా బుక్స్ ఇచ్చేసేవాళ్ళు. మళ్ళీ వైశ్య హాస్టల్కు 100 volumes గాంధీ మహాత్మ బుక్స్ ఇచ్చేసాడు. అది అడగకుండా టెలిఫోన్ ఉన్నావా ఉన్నాడు, వచ్చేస్తున్నా అంటే తెచ్చేస్తాడు ఆయన. అటువంటి అది ఇంకో విషయం ఏది మీకు తెలుసుకోవాలనుకున్నా అంటే, ఇక్కడ మేము గ్రూప్ 1 కొరకు కోచింగ్ పెట్టాము, వాళ్ళ పోలీస్ కాన్స్టేబుల్ కోచింగ్ పెట్టాం ఫ్రీగా అందరికీ అనేది. అది చూసుకొని కూడా వారి తల్లిని స్పందించిన తర్వాత ఒక 1 week ఫోన్ వచ్చింది దాని నుంచి, నేను సర్పంచ్ పడి ఏంది అని చెప్పేసి. ఇట్లా మా అన్న కొడుకున్నారు, మనం నీటి కొరకు కూడా మన వాళ్ళకు పిలిచి తప్పలో చీపులో చేసి
ఎంకరేజ్ చేద్దాం మెడికల్ సీట్ల కొరకు అంటే నేను సరే అన్నాను. కానీ విషయాలు తరలేకపోయాను. మరి వాళ్ళ అన్న కొరకు కూడా నాకు పరిచయం కాలేదు, ఫోన్లోనే పరిచయం అయింది. వాళ్ళు ఏదైనా ఉంటే దాని గురించి ఆలోచించి మనం విద్యార్థి సహాయం చేయాలని అనుకుంటున్నాను. మరి అవకాశాన్ని ఇచ్చిన మన కాచం గారికి అడిగిన వెంటనే స్పందించడం చేయడం సంతోషంగా ఉంది అనుకున్నాను. వేదిక నెలకొచ్చిన పెద్దలకు, కింద ఆశీర్వైనటువంటి మిత్రులకు, విద్యా వెంకటేశ్వర వారి కుటుంబ సభ్యులకు నమస్కారం. ఆయనతో నాకున్న పరిచయం కేవలం 3-4 సంవత్సరాలే, కానీ ఎంతో ఆత్మీయుడిగా అయిపోయాడు. ఆయన నాకు ఆత్మ బంధువు, ఒక హితుడు, శ్రేయోభిలాషి. ఎప్పుడూ నన్ను వెన్ను తట్టి ప్రోత్సహించేవాడు. చక్రపాణి ఏ ప్రోగ్రామ్ చేసినా ఏం కావాలో చెప్తే, ఒక రచయితని పిలవాలా, ఒక గాయకుడిని పిలవాలా, ఒక దర్శకుడిని పిలవాలా అది ఎంతో భరోసా ఇచ్చేవాడు. మనం ఏం కోల్పోయామో చెప్పడానికి నేను దానవేశ్వర కథలో ఒక చిన్న డైలాగ్ చెప్పాలి. కర్ణుడు చనిపోతాడు, అప్పుడు దుర్యోధనుడు చాలా దుఃఖిస్తాడు. ఈవెన్ తన ఓన్ బ్రదర్ చనిపోయినా కూడా అంత దుఃఖించాడు. ఈ కురుమహాసంగ్రామ కేళిలో ఆ పాండవహతులను నిర్జించి అభిజ్ఞ పదార్థముడనై విజయలక్ష్మి కరగ్రహణం చేసిన, హస్తినాపుర వెనుమంతరములలో విజయ పతాకం ఎగురవేసిన, అది చూచి ఆనందించి పరవశించే నా హితుడేడి అలా బాధపడతాడు. రేపు మన వైశ్య జాతి ఎంతో ఉన్నతిని సాధించిన తెలంగాణ స్టేట్ అవోపా కానీ, అవోపా హైదరాబాద్ కానీ, మా వాసవి లలిత కళా సమితి కానీ చక్కని ప్రోగ్రామ్స్ చేసి ఎంతో విజయాన్ని సాధించిన, అది చూచి ఆనందించి పరవశించే హితుడేడి ఆయన లేడు. కానీ ఆయన ఊరుకునే మనిషి కాదు. అక్కడ కూడా పైన కూడా బృహస్పతితోనో దేవేంద్రుడితోనో ఒక డిస్కషన్ చేస్తూ ఉంటాడు, ఏ పుస్తకం అనువదించాలి. అటువంటి గొప్ప సాహితీవేత్త అతన్ని కోల్పోవడం నిజంగా దురదృష్టకరం. రియల్గా నేను చాలా బ్యాడ్. ఎందుకంటే ఒకరోజు నేను మన తెలంగాణ స్టేట్ ఒక లీడర్స్ని ఇన్వైట్ చేశాను మా ఇంటికి, రండి కొత్త ఇంటికి. కానీ వాళ్ళు రాలేకపోయారు. ఆ రోజు పోస్ట్పోన్ చేశాను. ఆ తర్వాత ఇదంతా జరిగిపోయింది. సో ఐఎమ్ వెరీ అన్ఫార్చునేట్. ఆయన కోల్పోవడం అనేది రియల్గా మన ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కాదు, వైశ్య సంస్థలకే కాదు, టోటల్ వైశ్య కమ్యూనిటీకే చాలా గ్రేట్ లాస్. ఆయన ఎక్కడ ఉన్నా హాయిగా ఉండాలని, మనల్ని చూసి సంతోషించాలని, వాళ్ళ కుటుంబ సభ్యులకి ఈ దుఃఖం నుంచి త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భగవంతుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హాజరైన వెంకటేశ్వర గారి అభిమానులందరూ కూడా వెంకటేశ్వర గారు లేరనేటువంటి విషయం ఇప్పటికీ నాకు జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. వారితో నాకు ఒక 25 ఏళ్ల పరిచయం ఉంది. అందరూ వెంకటేశ్వర గారి గురించి చాలా విషయాలు చెప్పారు. వాటి గురించి పోకుండా 2 ముఖ్యాలు చెప్తాను. వెంకటేశ్వర గారి జీవితం ఒక వ్యక్తిత్వ వికాస పుస్తకం. ఒక మనిషి ఎలా జీవించాలి, ఎలా ఆనందంగా ఉండాలి, సమాజానికి ఎలా సేవ చేయాలి, మన జీవితానికి ఒక అర్థం పరమార్థం ఏమిటి అనేది తెలుసుకోవాలంటే నిజాం వెంకటేశ్వర గారి జీవితాన్ని చూస్తే సరిపోతుంది. వారు ఇంత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నారంటే ఏం లేదు సీను, గతంలో ఉన్న బాధలు మర్చిపోవాలి, రేపు ఏం జరగబోతుందనేటువంటి వర్రీస్ పెట్టుకోకూడదు, వర్తమానంలో జీవించాలి, వర్తమానంలో పాజిటివ్గా ఉండాలి, నీకు తోచిన సాయం చేయాలి, ఆ సాయం చేయడంలో దాని వెనకాల ఏం స్వార్థం ఉండకూడదు, నిస్వార్థంగా పనిచేయాలి అని వారు స్వయంగా నాకు చెప్పారు. ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారి సంబంధించిన ఒక కార్యక్రమానికి హైటెక్స్కి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి వారు ఆ వేదిక నుంచి మా ఇంటి దాకా నాతో పాటు కారులో వచ్చారు. అక్కడి నుంచి వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టేంత వరకు కూడా అనేక విషయాలు నాతో పంచుకున్నారు. తర్వాత చాలాసార్లు కలిశారు. శంకర్ గారితో కలిసి మా ఇంటికి వచ్చారు, కరీంనగర్లో మా ఇంటికి వచ్చారు. నిజానికి కరీంనగర్లో మా ఇంట్లో సారు అతిథి అంటే సార్ పచ్చళ్ళ కర్మాగారం ఫ్యాక్టరీ పెట్టారు కరీంనగర్. అప్పుడు ఆ పచ్చళ్ళ ఫ్యాక్టరీ చూసుకోవడానికి ఒక మహిళని, ఒక ఎంప్లాయీని పెట్టారు. వాళ్ళ కోసం మా ఇంట్లో అద్దెకు తీసుకున్నారు.
అప్పుడు నాకు వారి గురించి వ్యక్తిగతంగా నాకు తెలియదు. మా ఇంటికి అద్దెకు వచ్చిన తర్వాత మాత్రమే తెలుసు. ఆ సందర్భంలో అప్పుడే ఆ పచ్చళ్ళకు సంబంధించిన లోగోలు తయారు చేయడము, డిజైన్ తయారు చేయడము, వాటి క్యాప్షన్స్ తయారు చేయడము, వాటి గురించి చర్చించాము. ఆ తర్వాత పరిచయం కాలక్రమేణా కొనసాగుతూ వచ్చింది. మొన్న వాళ్ళ అమ్మగారు చనిపోయిన తర్వాత కూడా వారింటికి వెళ్ళి కలిశాను. ఇంతలోనే వారు దూరం అవుతారు అనుకోలేదు. సారు పిల్లలు కూడా ప్రశాంత్, సమత కూడా నాకు స్టూడెంట్స్. నేను జగిత్యాలలో టీచర్గా పనిచేశాను. అట్లా నాకు వారి కుటుంబంతో అనుబంధం ఉంది. మా బంధువర్గంతో కూడా సారికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. మా మామయ్యలకి, మా అమ్మమ్మకి, నాన్నమ్మకి, మా తాతయ్యలకి వాళ్ళ కుటుంబంతో దగ్గర సంబంధం ఉంది. నా కుటుంబానికి చాలా ఇష్టమైన వ్యక్తి. మా ఇంట్లో అందరికీ కూడా వెంకటేశం గారు అంటే ప్రాణం. వాళ్ళెవరు కూడా అందరూ కూడా వెంకటేశం గారు లేవు అంటే జీర్ణించుకునే పరిస్థితి లేదు. వారికి, మా పిల్లలకు కూడా నేను చాలాసార్లు సార్ గురించి చెప్తాను. ఆనందంగా ఉండాలంటే ఎట్లా ఉండాలి, జీవితం అంటే ఏంటి, చదువు యొక్క అధ్యయనం యొక్క అవసరం ఏంటి అని చెప్పి. సో అందరికీ ఒక భావి తరాలకు మార్గదర్శి లాంటి నిజాం వెంకటేశం గారు వారు లేకపోవడం లోటు. నిజంగా వైశ్య సమాజానికే కాదు, యావత్ దేశానికి వారు లేని లోటు ఉంది. వారి కుటుంబానికి ఆ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇక్కడ వేదిక పైన నిజాం వెంకటేష్ అన్న ఎప్పుడు కూర్చుని ఉంటారు, అదే నాకు తెలుసు. వారి లేకుండా ఈ సభ చూడలేకపోతున్నాము. వారితో నాకు చాలా తక్కువ కాలం పరిచయం ఉంది, కానీ ఎన్నో విషయాల్లో నాకు గైడెన్స్ ఇస్తూ, నాకు వెనుక నుండి ప్రోత్సాహం అందిస్తూ, ఒక తండ్రిలాగా ఎన్నో విషయాలు చెప్తూ, చాలా విషయాలు నాకు ఈ విధంగా చెయ్యమ్మా చాలా బాగుంటుంది అని ఎన్నో విషయాలు చెప్పారు. ఈరోజు నేను అది కోల్పోయాను. ఆ రోజు ఆయన చనిపోయాడని తెలవగానే అసలు అది నిజమా కలనా అనేది అసలు అది జీర్ణించుకోలేకపోయాం మేమందరం. అవోబాకి మరియు వైశ్య సంఘానికి ఒక తీరని లోటు ఇది. వారికి ఉన్న జ్ఞానం, వారి ప్రేమతత్వం, వారితో ఎక్కువ సంవత్సరాలు పరిచయం ఉండకపోయినా ఒక్కసారి మాట్లాడితే వారిని మర్చిపోలేదు. వారి ప్రేమతత్వం అలా ఉండేది. మహిళా మా దాంట్లో కవిత అని ఒక ఆవిడ ఉంది. ఆవిడని మన సెక్రటరీ ఆవిడని నేను ఆ రోజు తీసుకెళ్ళాను. నిజాం వెంకటేశం గారి మదర్ది 11th డే రోజు ఒకేసారి మాట్లాడింది. ఆవిడ అసలు ఆ విషయం తెలియగానే ఏడ్చేస్తుంది. అంటే ఆయన ప్రేమతత్వం అలాంటి వారిని మనం కోల్పోవడము చాలా బాధాకరము. మనమే ఈ బాధని తట్టుకోలేకపోతున్నాము. వారి కుటుంబ సభ్యులు ఈ బాధ నుండి త్వరగా కోల్పోవాలని కోరుకుంటూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. సభను అలంకరించిన పెద్దలందరికీ కూడా నమస్కారం. నా పేరు పివి రమణయ్య. నేను బ్యాంక్ క్యాపిటల్ అధ్యక్షుడిగా ఉంటున్నాను. ఒక నిమిషం కన్నా ఎక్కువ మాట్లాడను. మేము మా బ్యాంక్ పైన చాప్టర్ ఈ 2 సంవత్సరాల కరోనా కోవిడ్ కాలంలో విపరీతమైనటువంటి జూమ్ ప్రోగ్రాములు చేశాం. దాదాపుగా 70-80 ప్రోగ్రాములు 2 సంవత్సరాల లోపల చేశాం. ఈ కరోనాలోనే నాకు నిజాం వెంకటేశం గారు V3 ఛానల్ దగ్గర పరిచయం అయ్యాడు. అంతకుముందు 2-3 సభలలో కూడా ఎక్కడో మాట్లాడేమే కానీ పెద్దగా పట్టించుకున్నట్టుగా దాఖలా లేవు. ఈ కరోనా కాలంలో చాలా ప్రోగ్రామ్ చేశాము. అన్నదానాలు కానీ, డైలీ నిత్యావసర సరుకులు పంచడం కానీ, ఇంకోటి కానీ చేశాము. అలాగే మేము కొంత అమౌంట్ కలెక్ట్ చేసేసి, నమశివే గారు అన్నట్టుగా అమౌంట్ కలెక్ట్ చేసేసి 50,116 రూపాయలు, మనం ఎన్నో ప్రోగ్రాములు చేస్తున్నాం కదా, 50,116 రూపాయలు మేము PS గారు మన కేసీఆర్ గారికి కూడా గవర్నమెంట్కి కూడా పంపిస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది, మనం కూడా ప్రోత్సహించినట్టుగా ఉంటుందని చెప్పి
చెక్ రాసేసి మేము వాట్సాప్ మెసేజ్లో పెట్టాము. అది చూసి అన్న నీకు వచ్చినటువంటి ఆలోచన కానీ నీకు జోహార్లు, ఇలాగే మేము కార్యక్రమాలు చేయాలనుకుని నేను కూడా పెద్దగా అనుకుంటున్నాను. కాబట్టి చాలా సంతోషం వచ్చింది, మాకు కూడా చాలా జోహార్లు, మీకు చాలా జోహార్లు అని చెప్పుకుంటూ, అదేవిధంగా మొన్న వాళ్ళ అమ్మగారు చనిపోయినప్పుడు వారింటికి పలకరించడానికి పోతే నువ్వు చాలా కార్యక్రమాలు చేస్తున్నావు, చాలా ఫోటోలు చేస్తున్నావు, చాలా ఫోటోలు చూస్తున్నావు, నువ్వు కూడా కవిత్వం రాయవు. నా ఫ్రెండ్ రాశాడు, ఒక మిలిటరీ నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి రాశాడు, ఈ పుస్తకం చూడు, నేనే అతనికి సహాయం చేసేసి పుస్తకం కూడా ప్రింట్ చేయించాను అని ఆ పుస్తకం కూడా నాకు ఇవ్వడం జరిగింది. కాబట్టి అతనిలో ఉన్నటువంటి ప్రేమ, అభిమానము, ముందుకు ఒక వ్యక్తిని ప్రమోట్ చేయాలనేటువంటి ఉత్సాహము, అభిమానము, ఇవన్నీ కూడా నాకు చాలా నచ్చినవి. అతని మరణము మనకే, వాళ్ళ కుటుంబానికే కాకుండా మనందరికీ కూడా, వైశ్య జాతికి కూడా చాలా లోటని చెప్పి వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి ప్రార్థిస్తున్నాను. అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. అలంకరించిన పెద్దలకందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడికి చేసిన వెంకటేశం గారి అభిమానులకు మరియు మిత్రులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈ వెంకటేశం గారి గురించి మనకు ఎంత చెప్పుకున్నా తక్కువనే. మరి అతను నాకు 7 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది, అవోపా నుంచే, రాష్ట్ర అవోపా నుంచి. అయితే అతను నేను ముందుగా కాకా అని పిలుచుకునేవాడిని, ఎందుకంటే వయసులో నేను చాలా చిన్నవాడిని కాబట్టి కాకా కాకా అంటుంటే ఆయన కూడా నవ్వుతూ నన్ను ఎంకరేజ్ చేసేవాడు. ఎన్నో రకాలుగా ఆయన ఈ యొక్క సాహితీ లోకానికి చేసిన సేవలన్నీ ఇంతకుముందుకే భక్తులందరూ తెలియజేశారు. అందులో ముఖ్యంగా ఏంటంటే నేను గమనించింది బోలాతనం. అసలు నిజంగా ఈ కాలంలో ఉన్న మనిషి ఆయన అనిపిస్తాడు. ఎందుకంటే ఈ కలికాలంలో ప్రతి ఒక్కరికి స్వార్థం స్వార్థం స్వార్థం, ఏం పని చేసినా నాకేంది నాకేంది నాకేంది. కానీ ఈ మనిషిలో అసలు నాకేంది అనే పదం ఎన్నడూ ఇల్లే. ఎన్ని పైసలున్నా ఏమున్నా దానకర్ణుడు అంటారు చూడు, అట్లా ఆ కర్ణుడు మనం చూడలే. కానీ ఈ యొక్క ప్రస్తుత కాలంలో ఈ కర్ణుడిని నేను స్వయంగా చూడడం జరిగింది. నిజంగా అసలు అతనికి వచ్చిన ₹1,00,000 పెన్షన్ నేనే అంటుంది, కాకా ఏంటి కొన్ని అందరం మిగిలించుకోవు అంటే, ఏం చేస్తావా పిచ్చ పైసలు, ఏం చేస్తా ఈ పైసలు, నా కొడుకు మంచిగా ఉన్నాడు, నా బిడ్డ మంచిగా ఉంది, అందరు మంచిగా ఉంటారు, నాకు పైసలు ఏమవసరం అంటుంది. అంటే అట్లా కాకా ఉండని కొన్ని ఉంటే ఏమవుతుంది అంటే ఉంటే వినపోయేది. నాకు వచ్చిన ₹1,00,000 ఖర్చు పెడతా, 15,000 బుక్కులు కొనుక్కుంటా, 15,000 వాళ్ళకి ఇస్తా, 15,000 వీళ్ళకి ఇస్తా, 10,000 వీళ్ళకి ఇస్తా అంటూ మొత్తం ₹1,00,000 లెక్క అయిపోయింది. అరే ఇదేం మనిషి నాయన, ఇంతవరకు నేను చూడలేదు, నా జీవితంలో కూడా మనిషి చూడను. ఇంకా నిజంగా చెప్తున్నా, ఇటువంటి మనిషిని జీవితంలో చూడను. ఈ కలికాలం లోపల ఇటువంటి మనిషి ఈ నేల మీద మన తిరగాడంటే ఏదో ఒక గొప్ప విషయంగా భావించాలి. మరి ఎంత ప్రేమ అంటే అసలు సొంత పిల్లల ఆప్యాయంగా, మరి నిజంగా ఆయనతో మాట్లాడుతుంటే ఎన్ని గంటలైనా గడిచిపోతుంది. ఫోన్ మాట్లాడితే మినిమం 30 మినిట్స్, 30 నిమిషాలు తక్కువ మాట్లాడు, ఎన్నో విషయాలు చెప్తాడు. ఇంతకుముందు అన్నట్టు లివింగ్ లెజెండ్ అయితే వికీపీడియా అంటాం కదా, అయితే ప్రతి ఒక్కటి ఆయన ఏది అడిగినా, ఏ ప్రశ్న అడిగినా సమాధానం ఉంటుంది ఆయనతో. అట్లా అటువంటి వ్యక్తిని కోల్పోవడం నిజంగా ఈరోజు మా అవోపాకు, రాష్ట్ర అవోపాకు తీరని లోటు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి నిజంగా మరి ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. వాళ్ళందరికీ సంస్మరణ సభ జరిపి ఈ విధంగా నివాళులు అర్పించుకోవడం మన బాధ్యతగా భావించి ఈరోజు చేయడం మరి కాచన సత్యనారాయణ గారికి, మా అధ్యక్షులు గారికి ఒక మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మా చిన్నమ్మ మాధవి గారికి మరి భగవంతుడు ఆ పరమేశ్వరుడు ఎంతో పెద్ద మనోధైర్యాన్ని ఇవ్వాలని, మరి ఆ యొక్క లేడు అన్న నిజాన్ని తట్టుకునే శక్తిని ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా ప్రశాంత్ గారికి ఒక మరి వారికి ఒక మనోధైర్యాన్ని ఇచ్చి మరి ఆయన ఆత్మకు శాంతి కలిగేయాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటూ, సమయం తక్కువ ఉంది కాబట్టి ఈ యొక్క సమయాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీకంటే అంటే ఆయన ఎంత ఓన్ చేసుకున్నాడు అంటే, మీరు అవపాలంటున్నారు కానీ మీకంటే ఎక్కువ నాకు నా ఆప్తమిత్రుడు కలిపి చేద్దాం, ఇది అది ఆలోచన ఏం అవసరం లేదు, కలిపి చేద్దామని చెప్పేసి ఎంబడే అసలు నమస్తే గారిని మాట్లాడుతుంటే వచ్చేసి నేనే చేసేద్దాం, కలిపి చేసేద్దాం. నాకు చాలా వ్యక్తిగతంగా నాకు తీరని లోటు, వారి యొక్క లేని లోటు, కాబట్టి చేద్దామని చెప్పేసి ఎంబడే వారు ఈ కార్యక్రమాన్ని ముందుండి ముఖ్య అతిథులు కానీ వీళ్ళందరినీ కూడా నేనే పిలుస్తానని చెప్పి వారు ప్లేస్ను కూడా వారే ఉండి మీరు ఖాళీ చూడండి అని చెప్పి ఈ కార్యక్రమాన్ని ముందు నడిపించినటువంటి మా సత్యమన్న
కాచలని మాట్లాడవలసి కోరుకుంటున్నాను. వారిని 2 నిమిషాలని అదే ధైర్యం లేదు నాకు, కాబట్టి వారిని మాట్లాడమని కోరుకుంటున్నాను. సమస్యలు పెద్దలు, అభ్యుదయవాది, బీసీ కమిషన్ మాజీ చైర్మన్, సామాజికవేత్త రాములన్న, నమశివాయ గారు, భాస్కర్ గారు, రవిరెడ్డి శ్రీనివాస్ గారు, చింతల శ్రీనివాస్ గారు, నిజాం ప్రశాంత్ గారు, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఇచ్చేసినటువంటి మిత్రులు పలసీను, అలాగే కోరెడ్డి దామోదరన్న, నిజాం వెంకటేశ్వర గారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్, ఇక్కడికి ఇచ్చేసినటువంటి నిజాం వెంకటేశ్వర అభిమానులు, మా తెలంగాణ ఫెడరేషన్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కళ్యాణ్ గారు, మిగతా వివిధ సంస్థలను ఇచ్చేసినటువంటి ప్రతినిధులందరూ కూడా పేరు పేరున నమస్మాన్యులు తెలుసు. ముఖ్యంగా యాక్చువల్ అయితే మేమైతే కళ్ళ కూడా ఊహించలేదు నిజాం వెంకటేశ్వర ఉన్నంత తొందరగా స్వర్గస్థులు అవుతారు, ఆయన యొక్క సంస్మరణ సభ చేయాల్సి వచ్చేటువంటి పరిస్థితి వస్తారైతే బహుశా నేను ఏ కోశాను కూడా ఆ కనీసం అట్లా రాలేదు. ఎందుకంటే సరే జీవనం మరణం సంభవించేటువంటి ఒక రొటీన్ కోర్స్ అయినా కానీ కనీసం ఒక 5 సంవత్సరాలు అత్యధికంగా ఎక్కువ డ్యామేజ్ జరిగిందంటే, నష్టం జరిగిందంటే బహుశా వాళ్ళ కుటుంబం కంటే ఎక్కువ నాకే నష్టం జరుగుతుంది. ప్రతిరోజు నేను మాట్లాడకుండా తను మాట్లాడకుండా ఉండని సందర్భం లేదు. ఏదో ఒక విషయం మీద మాట్లాడుతూ మా ఛానల్ అభివృద్ధి కావచ్చు, వైశ్య వికాస అభివృద్ధి కావచ్చు, వైశ్య జాతికి ఒక దిక్సూచిలాగా, ఒక మెంటల్గా ఆయన చేసే ప్రతి కార్యక్రమంలో అందరి వ్యక్తులు చెప్పిన చాలా మంది పుస్తకాలు ఇచ్చారని, నాకు ఎన్నో పుస్తకాలు ఇచ్చింది. పుస్తకాలే కాదు, ఆయన ఒక జ్ఞాన గని, వికీపీడియా అంటామా, జ్ఞాన గని అంటామా, నడిచే పుస్తకం అంటామా, ఒక లెజెండర్ అంటామా, ఒక నడిచే లైబ్రరీ అంటామా, ఆయన కాడ ఇది లేదు, ఇది దీనికి సమాధానం దొరకదు, ఈ సమాధానాన్ని మనం వెతకాల్సిన పని లేదు, ఈ సమాధానం ఈ ప్రశ్నకు బదులేదు అన్నప్పుడు నిజాం వెంకటేశ్వర ఒక ఫోన్ చేస్తే ఇమ్మీడియట్ గా ధైర్యాన్ని ఇచ్చి ముందుకు సాగే దాంట్లో ముందున్నటువంటి మా పెద్ద సత్యనారాయణ పిలిస్తే అన్నా నేను ప్రశాంత్ కంటే కొంచెం వయసులో 2-3 సంవత్సరాలు పెద్ద ఉండొచ్చు, నువ్వు సత్యనా అంటే అట్లా కాదు. సమాజంలో పనిచేస్తున్నప్పుడు అన్నానికి ఒక గౌరవప్రదమైనటువంటి సంబోధన, దాన్ని ఎవరినో తగ్గించడం పెంచడం అని కాకుండా ఇవాళ రేపు మనం ఒక వార్డు మెంబర్ని అది చిన్న వార్డు ఉంటుందో 200 రోడ్లు ఉంటాయి, రాజకీయ నాయకుడు అన్నాన్ని పిలుస్తున్నటువంటి నేపథ్యం అంటే ఆ స్థాయికి డౌట్ చేస్తారు. తను మాట్లాడే దాంట్లో నిగూఢమైనటువంటి అర్థాలు ఎన్నో ఉండేవి. సమాజానికి పరిచయం చేసి ఈరోజు ఒక కమ్యూనిటీకి మనం ఏదో ఓన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్న కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. ఏ సమాజం కోసం ఆయన పాటుపడ్డాడో, ఒక 1968 ప్రబోధనాలు ఉద్యోగం వచ్చినప్పుడు నేను పుట్టిన 68లో పుట్టినాను అంటే ఆయనకున్న ఒక విజనరీ. ఆయన ఆ రోజు భూమి కథల్లో రాసినటువంటి అల్లం రాజు భూమి కథలు కావచ్చు, చెప్పినటువంటి బతుకుపోలు కావచ్చు, ఈ పుస్తకాలన్నిటికీ ఎక్కడో దగ్గర మార్గదర్శకంగా ఉండవు, లేకపోతే ఆర్థిక సాయము, లేకపోతే ఇంకే రకమైనటువంటి మాట సాయం. ఒక సూసైడ్ చేసుకునేటువంటి వ్యక్తికి ఆ క్షణం ఆపగలిగితే తను జీవిస్తాడు అంటే అంత మనోధైర్యాన్ని ఇచ్చేటువంటి మాటలు ఆయన చెప్తుండేవాడు. ఏ కార్యక్రమం చేసినా మా వైశ్య వికాస సమితిలో ఏ కార్యక్రమం చేసినా పిల్లల కోసం, టీచర్ల కోసమో, స్టూడెంట్స్ కోసమో ఆర్గనైజేషన్ చేస్తుంటే ఇంత పెద్ద కార్యక్రమాన్ని తలపెడుతున్నాం, ఎట్లుంటుంది పరిస్థితి, ఏంది, ఎవరు పిలిచినావు, ఎవరు ఎట్లా అని ప్రతి సందర్భంలో చెప్తూ నాకు సంబంధం లేకుండా రమణయ్య గారితో చాలా సందర్భాలు వాళ్ళు ఎట్లా చేస్తాడే ఇట్లా చెప్తాడు కాదు, ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు అని చెప్పి ఎన్నో సందర్భాలు. అవకాశం కూడా నేను స్టేట్ కమిటీలో తీసుకున్నప్పుడు రాత్రి ఫోన్ చేసి నేను శంకరయ్య చెప్పిన నేను రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నువ్వు ఉండాలి, అవకాశం కూడా పనిచేయాలని చెప్పి అంటే ఎన్నో కార్యక్రమాలు. కరోనా పీరియడ్లో దాదాపుగా ఆయన జూమ్ కార్యక్రమాలు కాకుండా ఏ కార్యక్రమం తీసుకున్నా మేము వీటి ఛానల్ నుండి చేస్తున్నటువంటి కార్యక్రమంలో ఎలక్షన్ అనాలిసిస్ లో ఒక రోజైతే దాదాపు 10 గంటలు మా ఛానల్ కూర్చొని ఎలక్షన్ అనాలిసిస్ మొత్తం చెప్పాడు. ఎప్పుడు కూడా ఒక లక్ష్యాన్ని మర్చిపోకు, ఆ లక్ష్య సాధన కోసం పనిచేస్తున్నటువంటి క్రమంలో చాలా మంది చాలా రకాల ఇబ్బందులు పెడతారు, కానీ ఎక్కడ ధైర్యాన్ని కోల్పోతూ, నీకు గమ్యాన్ని కోల్పోతూ, నీకెంతో లక్ష్యం ఉండాలని చెప్పిన దాంట్లో మొట్టమొదటి వ్యక్తి చివరి వ్యక్తి కూడా పాపం అని అనుకుంటాను. నా జీవితంలో అన్ని సందర్భాల్లో, ప్రతి సందర్భంలో పూటకు నన్ను గైడ్ చేసుకుంటూ వస్తున్నటువంటి ఒక గొప్ప మహానుభావుని, తల్లి కంటే ఒక గొప్ప గౌరవించేటువంటి వ్యక్తిని నేను కోల్పోయినందుకు చాలా బాధపడుతుంది. కానీ ఆయన ఆశయాల సాధనలో మాత్రం తప్పకుండా నెరవేరుస్తారని చెప్పి ఒక నమ్మకం ఉంది, ఒక దృఢ సంకల్పం. ఎందుకంటే అతను ఇచ్చినటువంటి మనోధైర్యం, ఒక కమ్యూనిటీలో
ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో సంఘాలు అనగానే ఎవరి కాదు ఒక రకరకాల సంఘాలు పెట్టుకొని పోతున్నటువంటి నేపథ్యంలో ఒక లిటరరీ పీపుల్ లేనటువంటి వ్యవస్థలో మనం ఉన్నాం. చారిత్రక తప్పిదం చేస్తున్న వైశ్య జాతి యొక్క మనగడకే ప్రశ్నార్థకమవుతున్నటువంటి నేపథ్యంలో ఒక లిటరరీ ఫోరం ఉండాలని చెప్పి మనకుంటూ ఒక సంస్థల ద్వారా పనిచేసేది కాకుండా లిటరరీ ఫోరం ఏర్పాటు చేసినటువంటి ఘనత ఆయనకే ఉన్నది. అది వైశ్య వికాస వేదికలో మేము చేస్తున్నాం. దాంట్లో భాగంగానే మున్వడి యాదవ్ ఒక కవి రిటైర్డ్ హెడ్ మాస్టర్, ఆయన ద్వారా రావికేటి శ్రీనివాస్ గారు పరిచయమైనటువంటి మొత్తాన్ని తన గురించి చెప్పినటువంటి నేపథ్యంలో వాళ్ళ తండ్రి గారి గురించి చెప్పినటువంటి నేపథ్యంలో చాలా మంది గౌరవించి కొంత హిస్టరీని మేము తీసుకొని వైశ్య వికాస వేదికలో తీసుకున్నాం. 2015లో కంచె ఎల్లయ్య ఒక పుస్తకం రాసినటువంటి నేపథ్యంలో కోమటోలు స్మగ్లర్ అని రాసినటువంటి నేపథ్యంలో అనుకోకుండా పరిచయమైనటువంటి వ్యక్తి నాకు నిజంగా తెలుసు. ఆ 7 సంవత్సరాలు ఈ 7 సంవత్సరాలు దాదాపుగా చాలా పుస్తకాలు ఉన్నాయి. ఇప్పుడు చదవలేరు ఎవరు కూడా, కానీ ఇక్కడ విద్యార్థులు ఉపయోగపడతాయి. కానీ ప్రశాంత్ గారిని మాట్లాడి కూడా ఆ పుస్తకాలను కూడా మీకు అందజేయడం జరుగుతుందన్న. కాబట్టి అన్నగారి కోరికను ఒకసారి మీరు ఆలోచన చేయండి. అదేవిధంగా ఇప్పుడే చేసినటువంటి జెడ్పీటీసీ ఉప్పల వెంకటేశ్వర గారిని వేదిక మీదకి వచ్చి ఒక 2 నిమిషాలు వారి గురించి కూడా పరిచయం అయింది కాబట్టి ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సమయాభావం ఉంది, దామోదరానికి వీళ్ళకి వెళ్ళే అవకాశం ఉందంట. కాబట్టి దయచేసి ఒక 2-3 నిమిషాలు పూర్తి చేయాలని చెప్తున్నాను. ఆవహించుతో తెలియదు, కానీ వారు కలిసిన ప్రతిరోజు మేము ఆవపా సమావేశం ఉన్నా, మేము ఒక 4 గంటలు ప్రయాణం చేసిన ఈ 5-6 ఆత్మలు అంటే ఎంత బిఎస్ రామన్ గారికి ఎంత ఆత్మీయత ఉందో నాకైతే తెలియదు. కానీ సంపూర్ణంగా ఎప్పుడు వచ్చినా వారి మాట లేని విషయం అనేది గంగిరెడ్డి బిఎస్ రామన్ వీళ్ళ పేరు తీసుకొని రోజు అనేది లేదు. కాబట్టి వారి ఆత్మ ఇక్కడే తిరుగుతుందేమో నాకు తెలియదు. ఎందుకంటే మనందరికీ తెలుసు కదా, ఆత్మ అంతా ఎప్పుడే వెళ్ళిపోదట. ఇక్కడ కూడా మన మధ్యలో ఉన్నాడు అనుకుంటున్నాను నేను, నిజామన్న ఇక్కడ ఉన్నాడు అనుకుంటా. ఎందుకంటే ఇంత మంది ఆత్మీయులు ఉన్నారు కాబట్టి ఇక్కడ నిజామన్న ఆత్మ ఇక్కడ తిరుగుతుంది అనుకుంటాను. మరి వారి ఆత్మ అయినటువంటి దేశరాము గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సంస్మరణకు ఇచ్చేసినటువంటి ఆత్మీయులు కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. నిజాం వెంకటేశ్వర గారు బహుముఖ్యమైన వ్యక్తిత్వం. ఏ రంగం తీసుకున్నా సరే ఆ రంగంలో అందరికన్నా ముందుండాలని తత్వం. అట్లా సాహిత్యంలో వాళ్ళకు పుస్తకం వచ్చిందంటే అది చదివి సాయంత్రం మనం చూసారంటే నిన్ననే కొన్నాను, చదివాను, ఇంకో 5 కాపీలు తీసుకుంటాను, మిత్రులకు ఇస్తాను. అది కథ కావచ్చు, నవల కావచ్చు, కవిత్వం కావచ్చు, వ్యవసాయం మీద వచ్చిన పుస్తకాలు కావచ్చు, సైన్స్ పుస్తకాలు కావచ్చు. అలాగే తాను చేసేటువంటి విద్యుత్ శాఖలు కరెంట్ డిపార్ట్మెంట్లో జగిత్యాల ప్రాంతంలో కూడూరు, జగిత్యాల, మల్యాల, మెట్పల్లి, ధర్మపురి, గొల్లపల్లి ఏరియాలో కరెంటు కోసం సబ్స్టేషన్లు, పెద్ద సబ్స్టేషన్ అవసరమని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నీళ్ళు వచ్చిన ప్రాంతం కాకుండా ఏదో ప్రాంతంలో నీళ్ళు రావట్లేదు కాబట్టి వాళ్ళు కూడా పంటలు పండించుకోవాలనుకున్నప్పుడు 132 సబ్స్టేషన్ కోసం కృషి చేసి దానికోసం 8-9 ఎకరాల స్థలం కావాలన్నప్పుడు ఆనాటి ఎమ్మెల్యేలు కూడా ఒప్పించి గంగారెడ్డి గారు, నిజాంరెడ్డి గారు, మాజీ మంత్రి వెంకటేశ్వర గారు, ఆ తర్వాత జీవన్ గారితో ఒప్పించి సాధించి ఇవాళ జగిత్యాల ప్రాంతం కరెంటుతో సుభిక్షంగా ఉందంటే వారి కృషి ప్రధానమైంది. అనేక బావులు, వందలాది వేలాది బావుల తీగ తాగారు, కొన్ని వేయించారు, కరెంట్ ఇప్పించారు. అది ఆయన రంగంలో చేసిన బాగున్నతమైన విషయం. ఇప్పటికీ వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు. నాకు నిజాం గారికి దోస్తాని సుమారు 44 సంవత్సరాలు. ఆయన 72లో పెద్దపల్లి ఉద్యోగం చేసినారు. 65-66లో పాలిటెక్నిక్ కాలేజీలో నిజామాబాద్లో చదువుకున్నారు. ఆ తర్వాత పెద్దపల్లిలో ఉద్యోగం వచ్చి జగిత్యాల ఉద్యోగం వచ్చిన తర్వాత కొంతకాలానికి మన పెద్దపల్లికి పోయింది. పెద్దపల్లి నుంచి 6 ఏళ్ళు పనిచేసి 78లో జగిత్యాలకు వచ్చింది. అప్పటి నుంచి నేనేమో అప్పుడు హుజరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాను. అట్లా రాకపోకల ద్వారా కలుసుకుంటూ రావాలి. జగిత్యాల మా సొంత ఊరు, వారికి సిరిసిల్ల. నేను సిరిసిల్లో పనిచేసినాను, జగిత్యాలలో పనిచేసినాను, దేవరాలో పనిచేసినాను, హుజరాబాద్లో పనిచేసినాను.
ఆయన సామాజిక రంగంలో నిలబెట్టినారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు గుప్తారెడ్డి రాసిన వ్యాసంలో, ఫేస్బుక్లో రాసిన వ్యాసంలో చూసి కలిసిపోయి, నేను చిన్నప్పుడు నాకు తిండి లేనప్పుడు, నాకు ఉద్యోగం లేనప్పుడు, నాకు తిండి కల్పించి ప్రైవేట్ ట్యూషన్స్ చెప్పి సంపాదించుకొని చెప్పేసి ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి, ఎవరు వచ్చినా సరే వాళ్ళకి ఇంత తిండి పెట్టి ఆశ్రయించినటువంటి వ్యక్తి మా సార్, నిజాం సార్ అని రాశారు. అంత గొప్ప కృషి ఆనాడు విత్తనాలు వేసిన కృషి ఇవాళ మావోయిస్ట్ పార్టీ ఎంత పెద్ద ఎదిగిందో అందరికీ తెలుసు. ఆయన ఆ పుట్టకథ కూడా రాశారు. ఇవాళ మళ్ళీ కాసం గారు చెప్పినట్టుగానే ముఖ్యమంత్రి ప్రకటన కూడా, సంతాప ప్రకటన కూడా మనకు తెలుసు. అంటే ఏ వర్గాన్ని కూడా ఆయన వదలలేదు. ఇవాళ మన రాష్ట్ర అధ్యక్షులు చెప్తున్నారు 5-6 పేర్లు ఎప్పుడు వచ్చాయంటే వీళ్ళ కులాలు వేరు, ఒక్కొక్కరు అయినా సరే అందరం కలుసుకున్నాము, అందరం సమాజం కోసం పనిచేద్దాము, రాద్దాము, ఏదన్నా మంచి పని చేయాలి. అట్లా మేము కర్ణాటక పుట్రష్టాల పేరుతోటి విప్లవ సాహిత్యాన్ని అచ్చివేసినాము. అల్లరాజు కథలు భూమి, నాది రాసినటువంటి బీడీ కార్మికుల బతుకుపోరు, ఆ తర్వాత సింగరేణి కార్మికుల యొక్క బొగ్గుగని కార్మికుల యొక్క జీవితాల నుంచి బొగ్గుపోరలు, తుమ్మెట్ల నేను అల్లరాజు రాష్ట్ర కథలు, సాహు రాష్ట్ర కథలు, ఆ తర్వాత అడిలో వెళ్ళిన గిరిజన కథల గురించి రాసినటువంటి కథలు, అది సాహు, నేను అల్లరాజు రాసినటువంటి కథలు. ఇలా 4 పుస్తకాలని ఆనాటి చారిత్రక నేపథ్యంలో తీసుకొచ్చినాము. ఆనాటి సమాజ ఉద్యమాలకి అవి ప్రతిబింబంగా నిలుస్తాయి. ఆ కర్తవ్యం నెరవేర్చడం బాగా సంతోషంగా ఉండేది నాకు. ఆ తర్వాత నేను నక్సలైట్లకు పోయిన 9 సంవత్సరాలు ఉద్యోగాన్ని వదిలేసి, 4 పిల్లలు వాళ్ళని కూడా వదిలేసి, ప్రభుత్వం వదిలేసి నేను నక్సలైట్ ఉద్యోగంతో 6 సంవత్సరాలు పోయినాను. అప్పుడు ఎవరు ఇంటికి వచ్చి పలకరించడానికి కూడా భయపడేవారు. మా శ్యామలని పిల్లల్ని ఇంటికి వెళ్ళి అప్పుడప్పుడు కలిసి ఓదార్చి పిల్లలకి ఫీజులు కట్టినాడు, ఆ తర్వాత కొన్ని డ్రెస్సులు కుట్టించినాడు. అది ఎప్పటికీ మర్చిపోలేదు. అందుకే మా పిల్లలు మేనమామలాగా మామయ్య మామని పిలుస్తారు. నిజంగా ఇవాళ ఆ పిల్లలు ఎదిగి అమెరికాలో 2, ఆస్ట్రేలియాలో 1, ఆ తర్వాత ఐర్లాండ్లో కూడా ఉన్నారు. ఆనాడు ఆ ప్రాథమిక విద్యలో నేను 7వ తరగతి పెద్దవాడు 7వ తరగతి చదువుతున్న వెళ్ళిపోయినా, ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత వచ్చిన చిన్నవాడు 6 నెలల పిల్లలకు వెళ్ళిపోయినా, నేను వచ్చేసరికి వాడు 7 సంవత్సరాల పిల్లవాడు. ఆ చిన్న వయసులో వాళ్ళకు ప్రాథమిక విద్య. నిజాం వెంకటేశం గారి సంస్మరణ సభను ఏర్పాటు చేసుకోవడం, ఆ సభకి సభాధ్యక్షులు మల్బెత్తి శంకరన్న ఔపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, ముఖ్య అతిథులుగా చేసిన టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాసన్న, గవర్నమెంట్ కార్పొరేషన్ చైర్మన్ దామోదరన్న, వసంత సత్యనారాయణ, ఔపా రాష్ట్ర నాయకులు, వేదికపై ఉన్న పెద్దలు, ఈ కార్యక్రమానికి చేసిన ఆర్యవశ బంధుమిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వెంకటేష్ అన్న నాకు జస్ట్ ఒక 2 సంవత్సరాల కింద నుంచే పరిచయం, అది శంకరన్న ద్వారానే పరిచయం. ఈ 2 సంవత్సరాల కాలంలో ఒక 7-8 సార్లు సందర్భాలలో కలవడం జరిగింది. ఒకటి మహత్తర కార్యక్రమం చేయాలనే ఆలోచన అమ్మవారి జయంతి సందర్భంగా ఒక రోజు మొత్తం 24 అవర్స్ 48 అవర్స్ ఉన్నాం, 2 డేస్ కంటిన్యూషన్గా కలిసి ఉన్నాం. ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళినాం, కొంతమంది పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినాం. కార్యాచరణ ఏ రకంగా చేయాలి ఏందని ఆలోచన చేసిన సందర్భం నిజంగా వైశ్య జాతి, తెలంగాణలో ఉన్న ఒక వైశ్య జాతి ఒక పెద్ద దిక్కును కోల్పోయింది నిజాం వెంకటేశ్వరను కోల్పోవడం ద్వారా. మహోన్నతమైన వ్యక్తిత్వం, ఒకరికి నొప్పించకుండా తన పని తాను చేసుకుంటూ పోయి ఆ కార్యాచరణలో తన యొక్క పాత్రను ఇమిడించే విధంగా ప్రయత్నం చేసే వ్యక్తిత్వం ఆయనలో కలిసిన 8-10 సంవత్సరాల కనిపించింది. నన్ను 8-10 సంవత్సరాలు కలిసిన కానీ ఒక 100 సార్లు నాకు కాల్ చేసి మాట్లాడింటాడు, వెంకటేష్ ఇలాంటి వాడు ఉండాలి, నువ్వు ముందుకు వెళ్ళాలి. ఒకనొక సందర్భంలో సోషల్ మీడియాలో నా మీద కేసులు అయినాయని వాట్సాప్లో చూసి, నువ్వు భయపడకు, మేమందరం ఉన్నాం, తప్పకుండా నీ లాంటి మంచి జరుగుతుంది,
నువ్వేం భయపడకు, ఈ కేసులు ఏం కాములే, ఇవన్నీ పెట్టుదని కామన్గా అధికారం ఉందని చెప్పి పెడతారు, పడిరానోడు పెడతాడు. ఎప్పుడైతే ప్రత్యర్థి మనకన్నా తెలివికల్లోడు ఉంటాడో అప్పుడే మనం తెలివవుతున్నట్టు, అధిగమిస్తున్నట్టు, మనం సరైన మార్గంలో నడుస్తున్నట్టని ఒక మనిషి సూచన చేసింది నాకు ఇక్కడ. మరి అతని గురించి నిజంగా ఈరోజు ఒక పుస్తకాన్ని రాసి, మనిషి జీవితంలో అమ్మ జన్మనిచ్చిన రోజే దేవుడు చావునిచ్చిండు, కానీ ఆ చావు పుట్టుక మధ్యలో ఒక ప్రయత్నాన్ని ఇచ్చి నీకు వచ్చిన మానవ జన్మకి సార్థకత అయ్యే విధంగా ప్రయత్నం చేసే జ్ఞానాన్ని ఇచ్చిండు. ఆ సార్థకత పొందిన వ్యక్తి ఈ రోజు ఒక్క మెసేజ్ తో ఒక 200 మంది 100 మంది ఇక్కడ జమ అయ్యి అతని గురించి చర్చ చేసుకుంటున్నాం. నీవు ఉన్నప్పుడు ఏం చేసావు అనేది కాదు, నువ్వు పోయినాక ఒక్క తరంలో నిన్ను గుర్తుపెట్టుకునే పని చేసుకోవాలి, నీ గురించి మంచి జరగాలి, మంచి చెప్పుకోవాలి. చాలా మంది సందర్భాలలో కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు అనేక రకాల భోగభాగ్యాలను అనుభవిస్తూ, డబ్బులు ఉన్నవని విరవీగుతూ, అధికారం ఉందని విరవీగుతూ, సమాజంలో నేనే గొప్పని ఫీల్ అవుతూ చనిపోయిన సందర్భాలలో, చాలా సందర్భాలలో వాడా చచ్చిపోయాడా, బాగా చచ్చిపోయాడు, ఏదో చచ్చిపోయినాడు కామన్గా మాట్లాడిన రోజులు ఉంటాయి. కానీ ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తిని నెమరేసుకుంటూ ఒక పుస్తకాన్ని తయారు చేసి విడుదల చేసిన కార్యక్రమం ఎంత గొప్పది. ఆ జీవితానికి అంతకన్నా సార్థకత ఏం కావాలి? ఈరోజు పెరాలసిస్ వచ్చి 10 సంవత్సరాలు మంచం మీద పడి మంచం మీద కాలకృత్యాలు అవుతున్న సందర్భాలు చూస్తున్నాం. మహోన్నతమైన వ్యక్తులకి మంచి చావు వస్తుందనే దాంట్లో నిజాం వెంకటేశ్వర అన్న నిజంగా నిరూపణ చేసుకున్నాడు. చాలు, ఆయన కుటుంబానికి, ఆయన భార్య పిల్లలకి ఇవ్వాల్సింది ఇచ్చిండు, సమాజానికి ఇచ్చిండు. సమాజంలో ఒక మంచి సమాజాన్ని అంకుటిత భావనతోటి ఒక వైశ్య జాతిలో నేనున్నానని ఆ జాతికి సహాయం చేయాలని సాహిత్య రూపకల్పన చేసిండు. ఒక మంచి మార్గాన్ని చూపించిండు. ఉన్న దాంట్లో 10 మందికి సహాయం చేసిండు. 10 మందిలో మంచి పేరు తెచ్చుకొని అతని మానవ జన్మను సార్థకత చేసుకుంటూ ఇంకేం కావాలి? అలాంటి మహోన్నతమైన వ్యక్తి గురించి ఈరోజు ఒక మైకు తీసుకొని మాట్లాడడం కూడా అదృష్టంగా భావిస్తున్న ఆ వైశ్య జాతిలో తర్వాత ఎక్కువగా కూర్చొని చర్చించినటువంటి సందర్భం ఒకే ఒకటి ఐఏఎస్ అకాడమీ. ఐఏఎస్ అకాడమీకి దాదాపు ఒక 20-25 కోట్లు కావాలనుకుంటే స్థలం కోసం చాలా తీవ్రమైన ప్రయత్నం చేశాం. దామోదరన్న అడిగాం, కానీ అది సఫలం కాలేదు. ఎందుకు కాలేదో మాకు ఇంతవరకు తెలియదు. అయితే ఈ మధ్యలో ఒక 2 పెద్దవాళ్ళు మన వైశ్యులలో రాజకీయానికి సంబంధించినటువంటి అండర్ గ్రౌండ్లో ఉండేటువంటి ఒక వ్యక్తి, పెద్ద టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, పత్రికా రంగంలో ఉన్నత స్థానంలో ఉన్న ఒక వ్యక్తి, ఇద్దరు నాకు నిజామన్నకు కలిసినప్పుడు, అన్న ఇట్లా ఐఏఎస్ అకాడమీ పెడదాం అనుకుంటున్నామంటే, మీరు ప్రభుత్వ స్థలం అని ఆపితే మీ యొక్క పని కాదు, కాబట్టి మీరు ముందుకు వెళ్ళండి, మేమున్నామని వారిద్దరు ముందుకు వచ్చి ఒక 20 కోట్ల ప్రాజెక్టుని తయారు చేసి విజయవాడ నుంచి శివస్వామి గారిని పిలిపించి, ఇప్పుడు ఇంతకుముందు ఉప్పల వెంకటేష్ గారు అన్నట్టుగా నేను ఉప్పల వెంకటేష్ గారు మన మధ్యలో కోదాడు నుంచి శివస్వామి గారికి ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నటువంటి చెన్నకేశ్వరరావు గారు, ఒకసారి నిలబడి చెన్నకేశ్వరరావు గారు, మరి ఆ 2 పెద్దలు, వారి పేరు చెప్పొద్దన్నారు కాబట్టి ఇక్కడ చెప్పట్లేదు, దయచేసి ఏమనుకోవద్దు. కాబట్టి వారి యొక్క ఆధ్వర్యంలో ఒక 38 గంటలు చర్చ చేయడం జరిగింది. దానికి ప్రకాష్ ఆర్ట్స్ అని విజయవాడ నుంచి వారు సుబ్బారావు గారు కూడా వచ్చి, వారు కూడా దాదాపు ఒక 5-6 కోట్లతో మనకి ఇక్కడ ఉన్నట్టు హైదరాబాద్, వైజాగ్, చెన్నైలో ఉన్నటువంటి కోటింగ్స్ అన్ని కూడా ఫ్రీగా ఇస్తామని చెప్పి, అమ్మవారి జయంతి రోజు మే 7, 8, 9, 10, 11 ఒక 5 రోజుల ప్రోగ్రాం ఏర్పాటు చేయాలనుకున్నాం. కానీ అనివార్య కారణాల వల్ల అన్ని రకాలైనటువంటి ప్లాన్స్ శివస్వామి గారు కూడా ఇక్కడికి వచ్చి ఆ ప్లాన్ చేసి, ఈ ఐఏఎస్ అకాడమీకి మీరు తీసుకున్నటువంటి మార్గం చాలా గొప్పది, ఇంత పెద్ద ఆలోచన మామూలుది కాదు అని వారు కూడా అక్కడి నుంచి విజయవాడ నుంచి ప్రకాశ్ అతను కూడా వచ్చి ఒక రోజు మొత్తం మాతో ఉండి ఆ ప్లాన్ అంతా చేసిన తర్వాత నాకు ఒక మాట చెప్పారు. దాదాపుగా 5 రోజుల ప్రోగ్రామ్కి దాదాపుగా ఒక 50,000 నుంచి 60,000 మంది రావాలి. కాబట్టి మొదటి రోజు గవర్నర్ గారిని, చివరి రోజు కేసీఆర్ గారిని కూడా తీసుకురావాలనే ఆలోచన, అంత పెద్ద ఆలోచన చేసి చివరిగా మాకు సమయం సరిపోలేదు, నాకు భయం స్టార్ట్ అయింది, 3 రోజులు నిద్ర పట్టలేదు నాకు. మరి ఇంతమందికి ఒక 1,500 మంది వాలంటీర్స్ కావాలని శివస్వామి గారు కానీ మిగతా 5 రోజుల కార్యక్రమానికి చెప్తే, మరి సుబ్బారావు గారు కూడా, సిద్ధారామరావు గారు కానీ, వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని వాళ్ళందరినీ తీసుకొస్తారు, డబ్బులు కూడా అవుతాయి అనుకున్న సమయంలో
అనివార్య కారణాల వల్ల మా శ్రీమతి సీరియస్ కావడం జరిగింది, హాస్పిటల్లో అడ్మిట్ కావడం జరిగింది. ఆ కార్యక్రమం భక్తి టీవీ సాయిబాబా గారు కూడా వచ్చి మొత్తం ప్లాన్ చేసి, ఉప్పల వెంకటేష్ గారు కూడా 102 హోమకుండాలు కట్టడానికి కూడా రెడీ అయిపోయి టోటల్గా పూర్తి అయిన తర్వాత అది మనకి కాకుండా మా శ్రీమతి సీరియస్ కావడంతో ఆ ప్రోగ్రాం మనం నెక్స్ట్ ఇయర్ అన్నా చేద్దాం. మరి నేను లేకుండా ప్రోగ్రామ్ చేయడం కష్టం కాబట్టి ఆ ప్రోగ్రామ్ని చేయలేకపోయాం. నేను ఎందుకు వాడు చెప్తున్నాను అంటే, నిజాం వెంకటేష్ అన్న మనసులో, నా మనసులో, ఉప్పల వెంకటేష్ గారు మిగతా పెద్దల మనసులో ఇది ఖచ్చితంగా హైదరాబాద్లో ఒక ఐఏఎస్ అకాడమీ స్టార్ట్ చేసి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మిగతా ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ ఎవరు చదివినా 5 సంవత్సరాలు ఉచితంగా మనమే చదివించాలి, మనమే దానిని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మనం ముందుండాలనేటువంటి ఆలోచనతో వస్తే, మీ అందరికీ తెలుసు నా ప్రమాణ స్వీకారం వచ్చి వెంకటేష్ గారు 50 లక్షల రూపాయలు 10,000 ఎస్ఎంటీ కన్స్ట్రక్షన్ ఇస్తున్నారు. కానీ ప్రభుత్వ స్థలం మనకు కేటాయించలేదు కాబట్టి అది చేయలేకపోయాం. ఆ ఇద్దరు పెద్దలు ముందుకు వచ్చి ఒక 20 కోట్ల ప్రాజెక్ట్ తయారు చేశారు, కానీ చేయలేకపోయాం. ఇప్పుడు ఇద్దరు మన పెద్దలు శ్రీనివాసన్న, దామోదరన్న మన ముందున్నారు. మన నిజాం వెంకటేశ్వర సంస్మరణ సభ రోజు వారి యొక్క మనసులో, నా మనసులో ఖచ్చితంగా అది చేయాలనేటువంటి సంకల్పం ఉంది కాబట్టి దయచేసి అందుకు మళ్ళా ఏదైనా గౌరవనీయులు నాకు తండ్రి సమానులు గౌరవ నిజాం వెంకటేశ్వర గారి సంస్మరణ సమావేశానికి చేసినామంతా. ఈ యొక్క కార్యక్రమాన్ని విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు కోవిరెడ్డి దామోదర్ గారు, ఉప్పల్ శ్రీనివాస్ గారు, వేదిక మీద ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు వర్కింగ్ డే. మీ పేరు చెప్పు, మీ పోస్ట్ చెప్పు. నా పేరు నాగేశ్వరరావు. నేను సూపరింటెండెంట్గా పంచాయతీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ఆవుప వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. తెలంగాణ గ్రామ పంచాయతీరాజ్ ఉద్యోగుల తెలంగాణ సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మరి ఈరోజు వర్కింగ్ డే. కలెక్టర్ గారితో సమావేశం ఉన్నా కూడా ఏదో ఆడ ఒక సాకు చెప్పి మరి ఈ సమావేశానికి తప్పకుండా హాజరు కావాలని నేను వరంగల్లో పూర్తిగా బాగా వర్షం ఉంది అయినా కూడా నేను మిత్రుడు ప్రమోద్ జగన్ నుంచి వచ్చాము. సారు మరి వాళ్ళ అమ్మ కార్యక్రమానికి వచ్చినప్పుడు చాలాసేపు మాట్లాడుకుంటూ ఎంతో ఒక గంటసేపు గడిపాము. ఆ రోజు కూడా చాలా సంతోషంగా ఉన్నట్టే బాధను హృదయంలో పెట్టుకొని వచ్చిన వాళ్ళతో మాత్రం చాలా సంతోషంగా అందరినీ పలకరించి మాట్లాడడం జరిగింది. సార్ గురించి మరి 2 విషయాలు. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగా నుండు, సజ్జనుండు పలుకు చల్లగా నుండు, కొంచెం మురుగునట్టు కనకమ్మ జిల్లాలో గారు. మరి సజ్జనుడు పలికితే చల్లగా ఉంటుంది. సారు ఏ విషయం చెప్పినా ఒక అపారమైన అనుభవం, అపారమైన వేదాన్ని వైశ్య జాతి ఆనందించామని మనం చెప్పగలుగుతాం. మరి సార్ గురించి ఆ రోజు మాట్లాడినాక తెల్లని మళ్ళీ నాకు ఫోన్ చేశాడు. నాగేశ్వర్ నేను వరంగల్ నుంచి వచ్చాడు. నన్ను ప్రతిసారి సార్కు నాకు తండ్రి కొడుకుల మధ్య సంబంధం సార్కు నాకు. నాగేశ్వర్ మీరందరూ వచ్చారు వరంగల్ నుంచి, చాలా సంతోషమైంది. అంటే సార్ మరి మా బాధ్యత, మేము మీ దగ్గరికి వచ్చాము, మేము రావాలి తప్పకుండా అంటే వచ్చారు. మా అమ్మకు నాకు 50 సంవత్సరాల అనుబంధం ఉంది. 50 సంవత్సరాల నుంచి మా అమ్మ నా దగ్గర ఉంది అని నాకు ముంగట కొంచెం కళ్ళకు నీళ్ళు చూసుకున్నట్టు. అంటే నేను చలించిపోయాను. ఒక 76 సంవత్సరాల వయసులో కూడా తల్లి మీద ఉన్న ప్రేమ నేను మాత్రం చాలా అసలు నాకు అర్థం కాలేదు. 50 సంవత్సరాలు మా అమ్మ నేను కలిసి ఉన్నాం. మా అమ్మ నేను నాగేశ్వరరావు మరి అమ్మ సేవ కోసం మరి స్వర్గం వెళ్ళాడా, అమ్మ సేవ చేసుకుంటానికి అమ్మతో పాటు వెళ్ళాడా అర్థం కాలేదు. కానీ 4 రోజులలో మరి వార్త విన్నా. సారు వార్త విన్నాక సారు కనీసం నేను రిప్పు ఓం శాంతి స్వర్గలోక ప్రాప్తిరస్తులండి అక్షరాలు కొడదామంటే కూడా నా ఎటు పనిచేయలేదు, నేను పెట్టలేదు కూడా. సార్ హైదరాబాద్ వెంటనే వచ్చు, సార్ చూసే ధైర్యం కూడా నాకు లేదు. ఎందుకంటే నాకు ఎన్నో కష్ట సుఖాల్లో, ఇబ్బందులలో చాలా ధైర్యం చెప్పిన వ్యక్తి, చాలా మాటలు చెప్పి
నన్ను ఒక ధైర్యవంతం చేసిన వ్యక్తి విజయవంత దేశాన్ని గమనించబడాలి. సత్యనారాయణ గారు మరియు అవోప రాష్ట్ర అధ్యక్షుడు శంకరన్న ఆధ్వర్యంలో ఒక మట్టిలో మాణిక్యాన్ని వెలికి తీసే విధంగా నిజాం వెంకటేష్ గారు ఒక మట్టిలో మాణిక్యం అని చెప్పచ్చు. ఎక్కడో సిరిసిల్ల జిల్లాలో ఒక పేద కుటుంబంలో పుట్టి మన వైశ్య జాతికి ఇవన్నీ తెచ్చే విధంగా ఈరోజు 74 సంవత్సరాలు బతికి అతని సంస్మరణ దినం చేసుకోవడం ఒక దురదృష్టంగా భావిస్తూ ఈ వేదిక మీద ఉన్న పెద్దలు పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ దామోదరన్న గారికి మరియు రాములు గారికి, మా రావికంటి శ్రీనన్న గారికి, మా ఉప్పల వెంకటేశం జడ్పీటీస్ అన్న గారికి, భాస్కర్ గారికి, నమశివయ్య గారికి, కోలా శ్రీధర్ గారికి, వాళ్ళ అబ్బాయి ప్రశాంత్ గారికి, మాధవి గారు మా వెంకటేశం అన్న వాళ్ళ బిజినెస్ వదినమ్మ గారికి, మొన్ననే చనిపోయిన మా శంకరన్న వాళ్ళ మిస్సెస్ సుజాత గారి ఆత్మ కూడా శాంతించాలి, శంకర్ గారి కుటుంబ సభ్యులందరూ కూడా ధైర్యంగా ఉండాలని చెప్పేసి వేదిక ద్వారా చెప్తుంది. ఒక మహోన్నత వ్యక్తిని కొలుసుకునే విధంగా ఎంతోమంది పుడతారు, ఎంతోమంది పోతారు. ఉన్నన్ని రోజులు ఏం చేసినాం, ఏం బతికినన్ని రోజులు మనం ఏ విధంగా చేసినాం సమాజానికి అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. సంపాదించిన దాంట్లో నా వంతు కృషి నేను సమాజానికి చేయాలి, పేదలకు చేయాలనే ఒక సంకల్పంతో పుట్టిన ఒక మట్టి బిడ్డ. కరీంనగర్ జిల్లాలో, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పుట్టి సిరిసిల్లలోనే చదువు స్టార్ట్ చేసి ఒక ఏఈగా, అసిస్టెంట్ ఈఈగా బీఆర్ఎస్ తీసుకొని ఒక సమాజానికి, ఒక కవిత్వానికి, సాంస్కృతికానికి వన్నె తెచ్చే విధంగా ఒక మహోన్నత వ్యక్తిని మనం కోల్పోయినాం. కాబట్టి అతని ఆశయాలను కూడా మనం అందరం కూడా కొనసాగిద్దాం. తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ లైబ్రరీ, మనం చిక్కడపల్లిలో కూడా స్టేట్ లైబ్రరీ ఉంటుంది. ఆ లైబ్రరీలో కూడా తను రాసిన నిజాం వెంకటేశం రాసిన పుస్తకాలను కూడా అక్కడ పెట్టే విధంగా మనం అందరం కూడా ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ముషిరాబాద్ వైస్ హాస్టల్, కాచిగూడ వైస్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్స్ కూడా ఉన్నాయి. ఆ హాస్టల్స్లో కూడా అతను రాసిన పుస్తకాలను పెడితే మన వైశ్య స్టూడెంట్స్ కూడా ఒక మంచి ఆశయాలతోటి అతను రాసిన పుస్తకాలలో అతను రాసిన కవిత్వమే కావచ్చు, అతను రాసిన యువతకు ఉపయోగపడే విధాన్ని కావచ్చు, దాని అందరినీ కూడా వాళ్ళు చదివే విధంగా కూడా మనం ప్రోత్సాహం చేద్దాం. అతని ఆశయాలను మనం అందరం కూడా కొనసాగిస్తూ ప్రభుత్వ తరఫున కూడా ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా సంతాపం చెప్పి, కేటీఆర్ గారు కూడా భౌతిక దేహం దగ్గరికి వచ్చి పూలమాల వేసిందంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తి అనేది మనం అందరం కూడా చూడాల్సిన అవసరం ఉన్నది. ఒక వైశ్య జాతికి ఇవన్నీ తెచ్చే విధంగా 25 లక్షల మంది మన తెలంగాణలో వయసులో ఉంటే ఆ వయసులలో ఒక మట్టిలో మాణిక్యం అని చెప్పుకునే విధంగా ఆయన చేసినందుకు అతనికి మనం అందరం కూడా ఆత్మను శాంతించే విధంగా భగవంతుని ప్రార్థిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ధైర్యంగా ఉండాలి. మేమున్నామని చెప్పేసి ప్రశాంత్ గారికి వాళ్ళ వదినమ్మ కూడా మేము చెప్తూ, మీ ఇంట్లో మేము ఒక మెంబర్గా అనుకుంటూ ఏ అవసరాలు ఉన్నా కానీ మేము కూడా ప్రభుత్వంలో ఉన్నాం, మా వంతు సహకారం వెళ్ళవేళలా మేమందరం కూడా సపోర్ట్ చేస్తామని చెప్పేసి చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై వందే. ఇది బీసీ ఛానల్ ఛానల్ కాసం సత్యనారాయణ గారు మీ ఇద్దరు కలిసి ఒక మంచి పని చేశారు. ఒక మంచి వ్యక్తికి నివాళులు అర్పించే కార్యక్రమం చేసినందుకు ఇద్దరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి నిజాం వెంకటేశ్వర గారు అజాతశత్రు గౌరవ పిల్లలు చాలామంది నిజాం వెంకటేశ్వర గారి గురించి మాట్లాడారు. వారు నిజంగా అజాతశత్రు. వారికి నివాళులు అర్పిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ భగవంతుని ప్రార్థిస్తున్నాం. వారి స్వర్గస్థులు ఉండి వారి కుటుంబం ధైర్యంగా ఉండాలని మీ అందరి తరఫున మనందరి తరఫున కోరుతూ, మరి సంవత్సరాల సభలో గౌరవ పెద్దలు మరి నిజాం వెంకటేశ్వర గారి పేరు మీద ఏదైనా చేయాలనే ఆలోచనకు వచ్చాను. ఖచ్చితంగా అవసరం. నేను ఉప్పల శ్రీనివాస్ గారు కానివ్వండి, గణేష్ ఎమ్మెల్యే గారు కానివ్వండి, అడవాళ్ళ లక్ష్మణ గారు కానివ్వండి, ఒక దయానంద్ గారు కానీ అందరం కలిసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వారికి సముచిత స్థానం నిజాం వెంకటేశ్వర గారి పేరు మీద ప్రభుత్వ పరంగా వారి యూనివర్సిటీలో పేరా, ఏదన్నా లైబ్రరీ పేరు కానివ్వండి, ఏదైతే బాగుంటుంది. ఈ మధ్య కొత్త యూనివర్సిటీలు కూడా చాలా వచ్చినాయి. 11 యూనివర్సిటీలు కూడా ఇటీవల తెలంగాణ యూనివర్సిటీ కూడా మన వైద్యులు ప్రొఫెసర్ రవీంద్ర గారు కూడా బీసీ ఉన్నారు. మరి ఏదో విధంగా కేటీఆర్ గారితో ముఖ్యమంత్రి గారితో ఆలోచించి వారి స్థాయికి తగ్గట్టు వారి పేరు చిరస్థాయిగా తెలంగాణ రాష్ట్రం ఉండేటట్టు ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ
అది శంకరన్న ఐఏఎస్ అకాడమీ గురించి కూడా అడగడం జరిగింది. అది నిజాం వెంకటేశ్వర గారు మీరు మా ఇంటికి రావడం అదంతా కూడా వారు చెప్పారు. దానికి కూడా ఖచ్చితంగా ఈ 5 ఎకరాల భూమిలో ఇదివరకు కూడా చెప్పాను, 5 ఎకరాల భూమి తెలంగాణ వైశ్య మహాసభది కాదు, తెలంగాణ వైశ్య మహాసభ ఇస్తుంది, దానిలో రూపం ఉంటుంది, అన్ని ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా అది ఏం చేద్దామనేది పెద్దలందరం కూర్చొని ఆలోచించి ఐఏఎస్ అకాడమీ కూడా ఖచ్చితంగా మేము ప్రయత్నం చేస్తాం. మేము ఏదో రకంగా ఐఏఎస్ అకాడమీ కూడా ఇవ్వాలని ఉన్నది. అందరికీ మీరు వాసవి సేవా కేంద్రం మహాసభ కానీ అందరం వయసులే, ఏ బ్యానర్ పెట్టుకున్నప్పుడు అందరం వయసులందరూ అకామిడేట్ చేసినందుకే ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పడం కూడా జరిగింది. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, తెలంగాణ వయసుల గురించి అని చెప్పడం జరిగింది. బ్యానర్ ఏదున్నా కూడా మరి ఖచ్చితంగా వాసవి క్లబ్ కానీ ఏదున్నా కూడా మనం తెలంగాణ వయసులకు అందరికీ కూడా అకామిడేట్ చేద్దామని తెలియజేస్తూ, దాంట్లో ఈ ఐఏఎస్ అకాడమీ కూడా మీరు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దానికి కూడా మనం అకామిడేట్ చేద్దాం. మరి ముఖ్యమంత్రి గారు చనిపోయిన తర్వాత నేను ఫోన్ చేయడం జరిగింది. నేను వెళ్ళి పర్సనల్గా కలిస్తే ఈ సిరిసిల్ల మా ఏం వైద్యుడు కాదా, తెలంగాణనే పెద్ద నష్టం నిజాం వెంకటేశ్వర గారు అని చెప్పారు. తెలంగాణ సమాజం నష్టం. నమస్కారం. నాన్న జ్ఞాపకం ఉండడమే చాలా కష్టంగా ఉంది. నాన్న తన ఫ్యామిలీ నలుగురు అనుకోలేదు, సంపూర్ణ మానవాళి మొత్తం తన ఫ్యామిలీగానే భావించారు. దానికోసమే బ్రతికారు, దానిలోనే ఉన్నారు. అదే ఆయన ఆశయం. మీ మనసులో ఒక్కొక్కరికి నాన్న గురించి ఒక్కొక్క ముద్ద ఉంటుంది, అదే నిజం. అందరితో అలా పెనవేసుకు వెళ్ళేవారు నాన్నగారు. అంతులేని జ్ఞాపకాలు. ఆయన ఆశయాలను దయచేసి కొనసాగిద్దాం. సంతోషం. सर्वे भवन्तु सुखिनः, सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्, मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय, असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मामृतङ्गमय, मृत्योर्मामृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ शान्ति शान्ति शान्तिः। सर्वे जना सुखिनो भवन्तु, सर्वे जना सुखिनो भवन्तु, लोकान् समस्तान् सुखिनो भवन्तु, लोकान् समस्तान् सुखिनो भवन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ शान्ति शान्ति शान्तिः। నిజాం వెంకటేశన్న, నిజాం వెంకటేశన్న, నిజాం వెంకటేశన్న, సాధిద్దాం సాధిద్దాం.